చాలా మంది నాకు అమ్మాయిలు మెసేజ్ చేసి మా రిలేషన్ బ్రేకప్ అయి 2 years అవుతుంది, నీ వీడియో ద్వారా మేము కలిసినాం అన్న. నీ పిల్లకి పీరియడ్స్ అని అర్థం చేసుకో బ్రో, నీ పిల్ల పీరియడ్స్ లో ఉందని అర్థం చేసుకో. ఒక అమ్మాయికి పీరియడ్స్ అయినప్పుడు ఆ 5 days వాళ్ళు కోపం, నొప్పి, బాధ, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఈమె పీరియడ్స్ ద్వారా సఫర్ అవుతున్నందుకు చిరాగ్గా మాట్లాడినందుకు ఆయన ఈమెను అర్థం చేసుకోకుండా వాళ్ళ ఇద్దరు విడిపోయారు. పీరియడ్స్ వల్ల బాయ్ ఫ్రెండ్ ఏ అమ్మాయిల కోసం అయితే మనం చేస్తున్నామో అదే అమ్మాయిలు వచ్చి వద్దురా బాబు అనుకున్నప్పుడు ఇంకా ఎందుకు ఈ బాధ నాకు అనుకుని వదిలేయొచ్చు కదా. అక్క అనుకోరి, చెక్క అనుకోరి, ఏమన్నా అనుకోరి, అక్క అనుకోరి, చెక్క అనుకోరి, ఏమన్నా అనుకోరి. पत्थर पे पत्थर मारे तो चिंगारी निकलती, पत्थर पे पत्थर मारे तो चिंगारी निकलती. ముంగట్టు పోతూనే ఉంటా. నీకు ఇంకో జన్మ అంటూ ఉంటే అబ్బాయిగా పుడతావు అమ్మాయిగా పుడతావు? నాకు ఇంకో జన్మ అంటుంటే అమ్మాయిల గురించి చెప్పనీకే అబ్బాయి లెక్క పుడతా, అమ్మాయిల గురించి చెప్పనీకే అబ్బాయి లెక్క పుడతా. ఎందుకు? పీరియడ్స్ లో ఇరిటేషన్ ఉంటది, పీరియడ్స్ లో ఉన్న ఇవన్నీ తెలుసు భయ్, మాకు చెప్పకు, మాకెందుకు చెప్తున్నావు? అయినా నా అమ్మాయిలు రియాక్ట్ కావాలి కానీ నేను పీరియడ్స్ చేసి నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు? పీరియడ్స్ గురించి నువ్వు మాట్లాడితే నాకు ఇంకా ఇరిటేషన్ వస్తుంది. పీరియడ్స్ పైన ఏం చేద్దామంటావు మరి? ఓవరాల్ గా ఒక అమ్మాయి జీవితంలో 10 సంవత్సరాలు పీరియడ్స్ లో ఉంటుంది. ఊర్లలో మూఢనమ్మకాలు ఇప్పటికి కూడా ఇంకా బట్టలే కట్టుకుంటున్నారు, స్టే ఫ్రీ పెట్టుకోవట్లేదు. స్టే ఫ్రీ బ్లడ్ ఏదైతే ఉంటుందో ఎవరైనా బయట చూస్తే ఏదో జరుగుతాయి అని చెప్పి కొన్ని స్టేట్స్ లలో ఇంకా కూడా అట్లనే ఉంది. ఇలాంటి విషయాలు ఇంకా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఓవరాల్ వీడియోస్ లా ఒక్క పాజిటివ్ కామెంట్ ఉంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది. నీ రీల్ మా లవర్ కి పంపించిన బ్రో, మంచిగానే చెప్తున్నావు అని ఆమె బ్లాక్ చేసింది. ఈ రోజు నువ్వు ఎందుకు ఇంత ఎందుకు టార్గెట్ చేసి? లేకపోతే ఒక పని చేయి బ్రో, ఇది నా పర్సనల్ సజెషన్, సైలెంట్ గా స్టే ఫ్రీ యాడ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిపో. ఎందుకంటే ఎట్లైనా ఫేమ్ వచ్చింది కదా. దీనికి ఒకవేళ నిజంగా మీకు యాడ్ వచ్చి 12 గంటల వరకు ప్రొటెక్షన్ ఇస్తుంది స్టే ఫ్రీ సెక్యూర్ ఎక్సెల్. రోజంతా మిమ్మల్ని. రీసెంట్ గా ఒక అమ్మాయి ఒక్కసారి అన్నయ్య అనవా ప్లీజ్ అని పెట్టింది. కింద దాని కింద మీరు అన్నయ్య అని ప్రేమగా పెడితే దాని కింద చాలా వల్గర్ గా అది కూడా ట్రోల్ అయింది వీడియో. అమ్మాయిని వాళ్ళు ఎవరు బాధపడకండి, మా అమ్మ ఉంది, మా అమ్మని మీ అమ్మ అనుకోండి. ఇల్లు ఏమన్నా తప్పు ఉందా అన్న? తప్పేం. ఎట్లా కమెంట్ చేసి తెలుసా? మా అమ్మ ఎట్లయితుంది, మా డాడీ ఏమన్నా, మీకు అర్థమైందా? ఇది ఎంత బాధ అనిపిస్తుంది అన్న. నేను మా అమ్మకి చెప్పలే మాట. మీ అందరికీ తెలుసు పంచతంత్ర, ఇతన్ని చూస్తే సేమ్ మీలానే ఉన్నారు. నేను అడ్డంబొట్టు పెట్టిండా, కళ్ళ కాటుక పెట్టినంత మాత్రం పంచతంత్ర బొమ్మ జడు ఉందా? నాకేమన్నా లేదు, జడలేదు. లిప్స్ రెడ్ ఉండి బియర్డ్ ఉండి. అరే లిప్స్ బియర్డ్ వన్ కాని ఉంటది అన్న. ఏమైనా పెడతావా లిప్స్ కి? ఇట్లా ఎడిటింగ్ చేస్తారు. మీ హెయిర్ గురించి ఇది విగ్గా లేకపోతే ఏంది అని? విగ్ కాదన్న, విగ్ అయితే కాదు. సో ఇది గుల్లం కుల్లా చెప్తున్నా, విగ్ అయితే కాదు. డౌట్ ఉందా? ఇంటికి వచ్చి గుంజుమని చెప్పుర్రి. ఇక అది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపించినావా ఏందనేది తెలియదు. విగ్ అయితే కాదు. సో ఈ అమ్మాయిపై మీ ఒపీనియన్? అమ్మాయిల పైన వేసుకుంటా బతుకుతున్నావు వీడియోలో అన్నది. మళ్ళీ నువ్వు ట్రోలింగ్లు చేస్తావు, మళ్ళీ నువ్వు మీద వేసుకుంటా బతుకుతున్నావు. నేను ముంగడ కూర్చొని మాట్లాడాను, బరాబర్ ముఖం మీద మాట్లాడతా. ఒక అమ్మాయి కోసం సపోర్ట్ చేస్తే అమ్మాయి మాట్లాడతారా అన్న? పీరియడ్స్ మాకు వస్తాయి, ప్రాబ్లం మేము ఫేస్ చేస్తాం, మాకు ఈ కష్టాలు తెలిసి ఇవన్నీ ఆల్రెడీ నార్మలైజ్ అయిపోయింది. నువ్వు వినకు. ఇది అయితే కింద కామెంట్లలో సగం కామెంట్లు ఇవే ఉంటాయి. అక్క 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 అక్క. అదే పీరియడ్స్ మీద చేస్తున్నావు కదా, అందుకే అక్క అంటారు. మా వాళ్ళు చెక్కగాలు అయితే నేను అక్క అంటాను అనుకుంటా. నాకు తెలిసి అయితే దేవరా అంటావురా, దేవరా అంటావురా అని మెసేజ్ చేసి నువ్వు చెక్కగావేమో, కానీ నీతో నేను చెక్క అని. అమ్మాయిలకి మంత్లీ ఒక్కసారి వస్తాయి, ఇక నీకు అది చూసిరేమో అని వచ్చి. నా ఎక్స్ కి పెళ్లి అయిపోయి 2 పిల్లలు ఉన్నా సరే మళ్ళీ పెళ్లి చేసుకుంటాను వాళ్ళ మొదలు ఫీల్ అవుతాడు కదా. ఒక అమ్మాయిని ఒకటి పెళ్లి చేసుకుంటాడు, వాళ్ళిద్దరుగా ఫిజికల్ గా అయిపోయింది, పిల్లలు అన్నారు. వాడు మోసం చేసి పోయింది. పిల్లలు ఎంత పెద్దగానే ఉండాలని పెళ్లి చేసుకో అన్నా నేను చేసుకుంటాను, పెళ్లి చేసుకో అన్నా నేను చేసుకుంటాను. ఎందుకంటే అది ఆమె తప్పు కాదన్నా. ఎన్ని ప్రపోజల్స్ వస్తుంటాయి మీకు? నిజంగా చెప్తున్నారు, ఉట్టిగా చెప్తున్నారు కూడా అర్థమవుతుంది. మొన్న ఐ లవ్ యూ అని చెప్పి కింద అక్క అని పెడితే మళ్ళీ అదొక మొన్న చెల్లెమ్మ అని విలువ అంటే పుణ్యానికి పిలిచేందుకు అదొక ట్రోల్ అయింది. వీడియో అంతా అయిపోగానే హెడ్ ఇట్లా ఎందుకంటావు? అరే పైన కింద చూపి అనాకి నువ్వు రెడీ ఉన్నా కూడా చూడడానికి నేను రెడీ లేను అన్నా. చేసినా సరే బరాబర్ నేను ఒప్పుకుంటా, చేసినా నీకెందుకు అంత కోపం వస్తుంది? మీకు ఎప్పుడన్నా పీరియడ్స్ నొప్పులు అనుభవించరా మీరు? ఇన్ని గనం అవుతున్నాయి కదా, ఒకసారి నిజంగా అలాంటి వీడియోగా చేద్దామని అనుకుంటున్నాను.
బంగారు తల్లు జాగ్రత్త. పైన భాగం ఆకలి ఇచ్చేది, కింద భాగం జన్మనిచ్చి. 3 కాన్సెప్ట్లు చూస్తే ఒక్కొక్క కాన్సెప్ట్ లో ఒక్కొక్క క్లారిటీ ఇస్తున్నారు. సో మీకే క్లారిటీ లేదా ఏందని? అమ్మాయిలను నేను తిట్టేది ఉంటే మా చెల్ల కూడా ఉంది, అందుకే నేను కొంతమంది అమ్మాయిలనే మెన్షన్ చేస్తా. ఆ పై భాగం కింది భాగం ఉన్నదంటే నాకు ఒక తప్పు చూపి అని నేను చెప్తా. మీరే అంటున్నారు కదా డ్రెస్ సెన్స్ ఎట్లున్నా గానీ గలీజ్ కొడుకులు గలీజ్ పనులే చేస్తారు. మళ్ళీ అదే డ్రెస్ సెన్స్ గురించి ఎందుకు జడ్జ్ చేస్తున్నారు అమ్మాయిలకు అని? వెస్టర్న్ డ్రెస్ వేసుకునే వాళ్ళు ఎవరు చెడ్డోళ్ళు కాదని లేదు, మంచి వేసుకునే వాళ్ళు ఎవరు పద్ధతిగా ఉంటారని లేదు. మీరు కూడా చూపిస్తున్నారు కదా. అన్న మొగోన్న ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. సో ఈరోజు ఇన్స్టాగ్రామ్లో పీరియడ్ స్టార్ అని చెప్పి చాలా దారుణమైనటువంటి ట్రోల్స్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. సో తన పేరే క్రాంతి కుమార్. ఈరోజు మీ అందరి ముందుకు తీసుకొచ్చాను. మీలో ఉన్నటువంటి ప్రతి ప్రశ్న ఖచ్చితంగా నేను అడుగుతాను, తన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఫైనల్గా ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేసేద్దాం. నమస్తే బ్రో. నమస్తే. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే ఇన్స్టాగ్రామ్కి వెళ్దాం మెల్లిగా. దానికన్నా ముందు అసలు మీరు ఏం చేస్తుంటారు, ఎక్కడ ఉంటారు? సో నేను వచ్చేసి మన రామ్నగర్ అన్న. ఓకే, రామ్నగర్, ముషిరాబాద్ రామ్నగర్లో ఉంటా. నేను డాన్సర్ యాక్చువల్ గా. డిగ్రీలు ఉన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు ఇట్లానే డాన్స్ షోస్ చేసేటోని. ఇక ఫ్రెండ్స్ అందరు ఎంకరేజ్ చేసి ఇట్లా మనం డాన్స్ ఫీల్డ్కి వెళ్ళిపోయినాం. అట్లా డిగ్రీ అయిపోయినాక ఎంబీఏ చేస్తుంటే ఎంబీఏ డిస్కంటిన్యూ చేసినాం. సో ఇక మనం మొత్తం ఇక డాన్స్ ఫీల్డ్ డాన్స్ ఫీల్డ్ చేసుకుంటా. టిక్ టాక్ ఉన్నప్పుడు డాన్స్ వీడియోలు చేసేది. డాన్స్ వీడియో చేసుకుంటా. ఎందుకో ఒకసారి సరేలే మనం కూడా ఒకసారి మన పబ్లిక్ కి చెప్దాం అన్నట్టు నేను టిక్ టాక్ లో చేసిన స్టార్ట్. టిక్ టాక్ లో స్టార్ట్ చేస్తే ఇక మెల్లమెల్లగా అట్లా టిక్ టాక్ లో కూడా 100K దాకా వచ్చింది. 100K దాకా వచ్చినాక టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది. బ్యాన్ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ మెల్లగా రీల్స్ వచ్చినాయి. సరేలే రీల్స్ చేద్దామా వద్దా అనుకుంటేనే స్టార్ట్ చేసిన. ఫస్ట్ డాన్స్ వీడియోలు స్టార్ట్ చేసిన. డాన్స్ వీడియోలు స్టార్ట్ చేసినాక ఓకే ఫైన్ వస్తుంది, మంచిగానే వస్తుంది సపోర్ట్. కాకపోతే ఒక్కసారి ఎందుకులే అని చెప్పి మన ఓన్ వాయిస్ మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేద్దాం అన్నట్టు ఓన్ వాయిస్ స్టార్ట్ చేసిన. ఘోరంగా సపోర్ట్ వచ్చింది. సరేలే మంచిగానే వస్తుంది కదా, పబ్లిక్ కి మంచిగానే రీచ్ అవుతుంది కదా. అరే మన వల్ల నాకు చాలా మంది అప్పట్లో, ఇప్పుడు కాదు అప్పట్లోనైతే చాలా మంది నాకు అమ్మాయిలు మెసేజ్ చేసేది ఏమనంటే, అన్న మా గురించి నువ్వు మంచి చెప్తున్నావు, ఇట్లానే కంటిన్యూ చేయి, నువ్వు మాకు మస్తు హెల్ప్ అవుతుంది. మేము ఒక అమ్మాయి అయితే మంచిగా మెసేజ్ చేసింది, ఈవెన్ అబ్బాయిలు కూడా. మేము ఒక మా రిలేషన్ బ్రేకప్ అయి 2 years అవుతుంది. నీ వీడియో ద్వారా మేము కలిసినాం అన్న. నీ వీడియో ద్వారా నువ్వు చెప్పే లవ్ కోచ్ ద్వారా మేము కలిసినాము. అంటే ఈ విడిపోయిన వాళ్ళు కలిసినాము. అరే ఇంత మంచి సపోర్ట్ వస్తుంది, నువ్వు ఆపకన్నా, ఎవరైనా ఏమన్నా అనుకో, నువ్వు ఆపకన్నా. అప్పటికి ఇంకా నాకు ఇంకా ట్రోల్ స్టార్ట్ కాలే, బ్యాడ్ కమెంట్స్ స్టార్ట్ కాలే. ఎవ్రీవన్ అప్పుడు ఏం కాంటెంట్ చేస్తున్నా మీరు? లవ్ గురించి చెప్తున్నా. ఇదే లవ్ అమ్మాయిలు ఇదే చెప్తున్నా. కానీ అంటే వాళ్ళకి వచ్చిన పీరియడ్స్ ప్రాబ్లం గురించి పీరియడ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. లవ్ గురించి చెప్తున్నా. అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తున్నా నేను. సరేలే లవ్ గురించి చెప్తున్నా అన్నట్లు అమ్మాయి బేసిక్ గా చాలా మంది అమ్మాయిలే నాకు మెసేజ్ చేశారు, అన్న మంచి చేస్తున్నావు, మా గురించి ఇంకా చెప్పు అన్న, మాకు మస్తు హెల్ప్ఫుల్ అవుతుంది. నాతో మాట్లాడిన వాళ్ళు మాట్లాడుతున్నారు. అబ్బాయిలు కూడా, బ్రో నీ వల్ల నాకు మా అమ్మాయి మెసేజ్ చేసింది, మీ వల్ల నాకు మా పిల్ల మళ్ళీ కనెక్ట్ అయింది, నీ వల్ల నేను ఇంట్లోకి ఏం వెళ్ళిపోయినా అని కూడా మా ఇంట్లో నన్ను పిలిచిరు ఇంటికి. అట్లా కొంతమంది పేరెంట్స్ కూడా చూస్తారు అనమాట నా వీడియోస్. అప్పుడు మేబీ ఇట్లా 100K 75K 80K ఉన్నప్పుడు అప్పుడు చూసారు అనమాట. ఇక మనం వస్తుంది కదా ఇట్లానే ఎంకరేజ్మెంట్ మంచిగా వస్తుందా చేసుకుంటూ. మీ ఇంట్లో ఎంతమంది? నేను, మమ్మీ, డాడీ, చెల్లి మ్యారేజ్ అయిపోయింది. ప్రస్తుతం నేను, మమ్మీ, డాడీ ఉంటాం. ఓకే. అయితే సరే, ఇప్పటి వరకు అట్లా వీడియోస్ చేస్తున్న మీకు ఈ పీరియడ్స్ కాన్సెప్ట్ అసలు ఎవరు చెప్పారు, లేకపోతే మీకే వచ్చిందా చేద్దామని? పీరియడ్స్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, నాకు ఒక అమ్మాయి, ఇది కూడా నేను నా సొంతంగా చేసుకునే డెసిషన్ ఏం లేదు, నాకు వచ్చిన మెసేజెస్ ద్వారానే నేను ఏదైనా స్టార్ట్ చేస్తాను. నాకు ఒక అమ్మాయి మెసేజ్ చేసింది, అన్న నాకు ఇట్లా, చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారు, కొన్ని బయటికి చెప్పుకోరు. నాకు ఆ కమెంట్ ఎవరు చేసి నాకు గుర్తులేదు. మేబీ ఒక 1 year బ్యాక్, 1.5 year బ్యాక్ మెసేజ్ చేసారు. ఏమని అంటే, నేను చేయకముందు ఈ వీడియో ద్వారా, ఈ మెసేజ్ ద్వారా నేను స్టార్ట్ చేసిన పీరియడ్. నాకు వల్ల చాలా మంది ఐ మీన్ నా అమ్మాయిలకి పీరియడ్స్ అనేది చాలా ఉంటుందన్న. చాలా మంది కూడా చెప్పుకోరు బయటికి కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటిదో. ఇప్పుడు నా బాయ్ ఫ్రెండే ఉన్నాడు, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఈమె పీరియడ్స్ ద్వారా సఫర్ అవుతున్నందుకు, చిరాగ్గా మాట్లాడినందుకు ఆయన ఈమెను అర్థం చేసుకోకుండా వాళ్ళ ఇద్దరు విడిపోయారు. పీరియడ్స్ వల్ల బాయ్ ఫ్రెండ్ అర్థం చేసుకోలేదు. లైక్ పీరియడ్స్ ఉన్నప్పుడు ఆమె అరిచేసింది, వీనికి పీరియడ్స్ అని తెలియదు, ఇరిటేషన్ లో అరిచేసింది, తెలియదు. మాకు పీరియడ్స్ అన్నప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో మాకే తెలుసు. సో నువ్వు అమ్మాయిల గురించి చెప్తున్నావు కదా, నేను నీకు మెసేజ్ చేయడానికి కారణం ఏంటిదంటే, నువ్వు అమ్మాయిల గురించి వీడియోలు చేస్తున్నావు, ఈ పీరియడ్స్ గురించి కూడా నీకు తెలిసిందేమన్నా కొంచెం అవగాహన ఇవ్వన్నా అబ్బాయిలకు చెప్పేటట్టు. మా పీరియడ్స్ ఉన్నప్పుడు మేము ఎంత ఇరిటేషన్లో ఉంటామో మీకు తెలుస్తుంది అంటే కొంచెం చెప్పు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పు అని చెప్తే, నేను ఆ క్షణంలో
సరేలే కొంచెం తెలుసుకొని మనకు తెలియదు ఇదంతా ఆమె చేసిన కథ. ఆమె చేసిన కథ. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఆ మెసేజ్ ఎటు పోయిందో కూడా నాకు తెలియదు. దగ్గర 1.5 years 2 years దగ్గరకు వస్తుందన్న. మేబీ 90-100K ఉన్నప్పుడు దగ్గర ఉన్నప్పుడే నాకు అది స్టార్ట్ అయింది. సో స్టార్టింగ్ లో పీరియడ్స్ కాన్సెప్ట్ మీరు చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ మీకు వచ్చిన థాట్ ఏంది? మీ గర్ల్ ఫ్రెండ్ ఉండేనా? అంటే కొంచెం పర్సనల్ క్వశ్చన్, బట్ ఉందేనా? లేదన్న, గర్ల్ ఫ్రెండ్ అయితే ఏం లేదు. సో ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ లేదు, ఏం లేదు. సో పీరియడ్స్ గురించి వీళ్ళు ప్రాబ్లమ్స్ ఇట్లా పడతారు అని మీరు జస్ట్ అజ్యూమ్ చేసుకున్నారా, లేకపోతే నిజంగా ఎక్స్పీరియన్స్ అయిందా? ఎక్స్పీరియన్స్ అని ఏం లేదన్న. ఒకసారి నార్మల్గా ఇప్పుడు ఆబ్వియస్గా ఇప్పుడు ఇంట్లో మమ్మీ వస్తుంటుంది అన్న, వాళ్ళు మా మమ్మీ ఇప్పుడు మా సిస్టరే ఉంది, కొంచెం వాళ్ళకి ఇరిటేషన్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఏడుస్తారు కూడా అన్న అమ్మాయిలు. నేను చూసిన ఇంట్లో ఆబ్వియస్గా ఉంటుంది కదా, అరే ఇంత చేస్తురు, అరే ఎందుకు మనం, సరే అమ్మాయి కూడా చెప్పింది, మేబీ నిజమేనేమో, ఒకసారి చేద్దాం. ఇప్పుడు మనకి ఎట్లయినా మంచిగానే వస్తుంది, సపోర్ట్ మంచిగానే వస్తుంది. అమ్మాయిలు ఎట్లయినా మనం అమ్మాయిల కంటెంట్ మీదే పోతున్నాము. నేను అమ్మాయిల కంటెంట్ మీద పోనందుకు నాకు ఒక బ్యాడ్ థాట్తో అయితే పోలే అన్న. అరే చెప్తున్నాం కదా, నాకు అసలు రీచ్ పోకపోతే నేను చేయకపోతున్నాం. అరే పబ్లిక్కి మంచిగానే పోతుంది, అలా చేయడంలో తప్పేముంది, చేసిన బరాబర్ చేసిన. రీచ్ ఎవరికైనా ఇప్పుడు ఒక వీడియోస్ కంటెంట్ చేస్తున్నప్పుడు నీకు అది రీచ్ పోతే నువ్వు బరాబర్ అదే వీడియో చేస్తావు. ఇప్పుడు నన్ను ఇంతమంది ట్రోల్ చేస్తారు, అలా పోతుంది రీచ్, అందుకే నా వెనకాల పడ్డారు. సో అట్లా అని చెప్పి నేను పోయినా, నేను చేసేదంటే తప్పు నాకు ఏం కనిపించలే, చేసిన. ఇక ఇట్లా అవుతుందన్న. సో ఇప్పుడు పీరియడ్స్ అనే కాన్సెప్ట్ తోటి మీరు బయటకు వచ్చినాక ట్రోల్స్ అవుతున్నాయి, నన్ను అంటున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. ఏ అమ్మాయిల కోసం అయితే మనం చేస్తున్నామో అదే అమ్మాయిలు వచ్చి వద్దురా బాబు అనుకున్నప్పుడు ఇంకా ఎందుకులే ఈ బాధ నాకు అనుకుని వదిలేయొచ్చు కదా అది అన్న. ఒకటి చెప్తా, ఇప్పుడు నాకు అమ్మాయిలు కమెంట్ చేస్తున్నారు అంటున్నాను కదా, నేను ఇప్పుడు నాకు కమెంట్ చేసి అమ్మాయిలు ఎట్లా చేస్తుడు తెలుసా? కొంతమంది అమ్మాయిలు ఎట్లా చేస్తుడు తెలుసా? అలాని ఇప్పుడు నేను కొంత వీడియోస్లో చెప్తా, కొంతమంది అమ్మాయిలకు మాత్రమే చెప్తున్నా అని చెప్తా. వీడియో చేసేటప్పుడు ఇక అందరికీ కాదు, కేవలం కొంతమందికి అమ్మాయిలకి. ఎందుకు అంటే ఒక అమ్మాయి మొన్న ఏం చేసిందంటే, నేను చీర కట్టుకొని వస్తే సొల్లు కాడ్చుకుంటా చూస్తావా, నేను చీర కట్టుకొని వస్తా సొల్లు కాడ్చుకుంటా చూడు అని అన్నది. ఆమె అమ్మాయి అయితే అట్లా చేస్తుందా? ఇంకొకటి, నాకు అమ్మాయిల కమెంట్లు చేసేటప్పుడు వాళ్ళ ప్రొఫైల్స్ ఓపెన్ చేసి చూస్తా, ఇట్లా చూపించుకుంటా, లైక్ వేరే రకంగా డ్రెస్లు వేసుకుంటా. వాళ్ళు చేస్తున్నారు నా కమెంట్లు, అమ్మాయిల కమెంట్లు, వీడియోలు కమెంట్లు. వేరే ఒక మంచి అమ్మాయి చూపి, ఒక పద్ధతి కూడా అమ్మాయి నాకు కమెంట్ చేసినట్టు చూపి, ఒక అమ్మాయి ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి అని ఏ ఒక అమ్మాయి కూడా కనిపించలే. నేను రీసెంట్ గా మొన్న ఒక వీడియోకి అయితే చాలా మంది అమ్మాయిలు బాగా అగ్రెసివ్ అయ్యారు. ఏ వీడియో కంటే అదే అమ్మాయి ప్యాంట్ షర్ట్ వేసుకొని మెట్ల మీద నుంచి నడుచుకుంటూ పోతే, అరే పైన కింద చూపి అనాయికి నువ్వు రెడీ ఉన్నా కూడా చూడడానికి నేను రెడీ లేను అన్నారు. అది నాకు ఎందుకు, నేను చేసినా సరే బరాబర్ నేను ఒప్పుకుంటా చేసినా అని చెప్పి, నాకు అమ్మాయిలు కమెంట్ చేస్తున్నాను, నీకెందుకు అంత కోపం వస్తుంది? నువ్వు అట్లా చేస్తున్నావా? నువ్వు అట్లా చేస్తే నీకు అంత కోపం వస్తుంది పోయి. నాకు మొన్న ఒక ఆమె పేరు కూడా నాకు తెలియదు, ఆమె కమెంట్ ఆమె ఏకంగా వీడియోనే చేసింది, ఖబర్దార్ అనుకుంటా వీడియో చేసింది. ఆమె అక్క అని పర్సనల్ గా వేయింది. సరే నేను ఆమె పైన రియాక్షన్ వీడియో చేయొచ్చు, నేను చెయ్యాను, నాకు రెస్పెక్ట్ ఉంది, నేను చెయ్యా. నువ్వు నన్ను తిట్టినా నేను తిట్టా, ఎందుకు నువ్వు అమ్మాయికి రెస్పెక్ట్ ఇస్తావు కాబట్టి నేను తిట్టా. ఆమె ఏమన్నది తెలుసా? ఖబర్దార్ అనుకుంటా మెసేజ్ చేసి, నువ్వు మంది అమ్మాయిల పైన వేసుకుంటా బతుకుతున్నావు వీడియోలో అన్నది. మళ్ళీ నువ్వు ట్రోలింగ్లు చేస్తావు, మాల మీద పడి చేస్తావు, మళ్ళీ నువ్వు ఎవరి మీద వేసుకుంటా బతుకుతున్నావు? అయితే ఒక్క విషయం మాత్రం నాకు వర్త్ అని అనిపించింది, అంటే పైన కింద చూపించడానికి నువ్వు రెడీ ఉన్నా చూడడానికి నేను రెడీ లే అన్న మీరే దానికన్నా కొంచెం ముందుకెళ్తే, ఒక తల్లి దగ్గరికి ఇంకొకరు పోయి అడిగినారు. ఏమని అడిగినంటే, బట్టలు సరిగ్గా వేసుకోండి, బయట మొగోళ్ళు బాగలేదని అంటే, మరి నా 6 ఏళ్ల పాపకి ఎందుకు ఇది జరిగింది, రేపు జరిగింది, 6 ఏళ్ల పాపకి చీర కట్టమంటావా అని అన్నారు. అంటే మీరే ఏమంటున్నారు? డ్రెస్ సెన్స్ ని చూసి జడ్జ్ చేయొద్దు, ఆర్ ఎల్స్ డ్రెస్ సెన్స్ ని చూసి ఇది జరుగుతుంది అని చెప్పొద్దు అని మీరే అంటున్నారు. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ మీరే అంటున్నారు, మీరు బట్టలు సరిగ్గా వేసుకోండి, చూపేనికి నువ్వు రెడీ ఉన్నా చూడడానికి నేను రెడీ. అదే అన్న, కొంతమంది అబ్బాయిలు అట్లా తీసుకుంటున్నారు అని చెప్తున్నా నేను. మళ్ళీ ఇంకొకటి కూడా ఏమనిపించింది అని అంటే, అమ్మాయిలు బంగారు తల్లులు జాగ్రత్త, అదే మీరు బయటికి వెళ్తే ప్రతి మగుడు పైన కిందనే చూస్తాడు, ఆకలిని తీర్చేది, ఇంకోటి జన్మనిచ్చేది. పైన భాగం ఆకలి తీర్చేది, కింద భాగం జన్మనిచ్చేది. ఇప్పుడు ఏమో 3 కాన్సెప్ట్లు చూస్తే ఒక్కొక్క కాన్సెప్ట్ లో ఒక్కొక్క క్లారిటీ ఇస్తున్నారు. సో మీకే క్లారిటీ లేదా ఏందనేది ఒక క్లారిటీ కాదన్న. ఇప్పుడు తెలుసా, నేను చెప్పిన దాంట్లో అమ్మాయి పై భాగం కింద భాగం, ఇప్పుడు ఓడే నమ్మకూడదు, చూడలే అని నాకు మస్తు మంది కమెంట్లు చేస్తారు, ఓడి చూసావు నువ్వు చూసావేమని అన్న. బరాబర్ చూస్తారన్న, ఒక అమ్మాయి పోతుంటే అబ్బాయి ఎప్పుడైనా మా దోస్తులే పక్కన ఉన్న వాళ్ళు చెప్తారన్న, అరే దాన్ని చూస్తారన్న. చూసినప్పుడు అట్లా మంచోళ్ళు కూడా ఉంటారు కదా అనేది, ఇంకో మంచోళ్ళు ఉంటారు. అందుకే నేను కొంతమంది అబ్బాయిలకు మెన్షన్ చేస్తా. నేను అబ్బాయిల కోసం చేసిన, అమ్మాయిల కోసం చేసిన, కొంతమంది అబ్బాయిలకి మాత్రమే చెప్తున్నాము. ఒక ట్రోలింగ్ వీడియో అయింది, ఏది నేను చేసిన, నాకు బ్యాడ్ కమెంట్స్ చేసే కొంతమంది అబ్బాయిలకి, కొంతమంది అన్నలకి, కొంతమంది తమ్ముళ్ళకి ఎప్పుడైనా నేను కొంతమంది అని మెన్షన్ చేస్తా. అందరు అమ్మాయిలకి అందరు అబ్బాయిలకి అని చెప్పాను. నా మంచోళ్ళు ఉన్నారు, మా చెల్లె కూడా ఉందన్న. అమ్మాయిలను నేను తిట్టేది ఉంటే మా చెల్లె కూడా ఉంది, అందుకే నేను కొంతమంది అమ్మాయిలనే మెన్షన్ చేస్తా. ఆ పై భాగం కింది భాగం ఉన్నదంటే నాకు ఒక తప్పు చూపి అని నేను చెప్తా.
తప్పేం లేదు కానీ మీరే అంటున్నారు కదా డ్రెస్ సెన్స్ ఎట్లున్నా గానీ ఆ గలీజ్ కొడుకులు గలీజ్ పనులే చేస్తారు. మళ్ళీ అదే డ్రెస్ సెన్స్ గురించి ఎందుకు జడ్జ్ చేస్తున్నారు అమ్మాయిలకు అని. అమ్మాయిల డ్రెస్ సెన్స్ అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు ఆ రోజులన్నీ ఒకలేక ఉండే అన్న. ఇప్పుడు నేను కూడా ఒక చెప్తాను, నెక్స్ట్ డే నా డెసిషన్ మార్చుకుంటా అంటే నేను ఏం చేస్తున్నా, అమ్మాయిలకి డ్రెస్సింగ్ అట్లా వేసుకోకు అని చెప్తున్నా. ఎట్ సేమ్ టైం బాయ్స్కి కూడా అట్లా చూడకండి బై, అట్లా వేసుకున్నా కూడా వాళ్ళు తప్పులు కదా. నాకు బట్టలు వేసుకో, ఇప్పుడు నార్మల్గా వెస్టర్న్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఎవరు చెడ్డోళ్ళు కాదని లేదు, మంచి వేసుకున్న వాళ్ళు ఎవరు పద్ధతిగా ఉంటారని లేదు. ఎవరైనా అట్లా అంటే పత్తిత్తులు కాదు, పత్తిత్తులు కాదు, పతివ్రతలు కాదు, మంచోళ్ళు కాదు అన్నట్టుంది. నేను ఏం చెప్తున్నా అయితే సేమ్ టైం ఇప్పుడు నాకు మస్తు కమెంట్లు అన్న బాయ్స్ గురించి చెప్పవా అని చెప్పి మెసేజ్ చేసి, నా ప్రొఫైల్ చూసుకుంటే బాయ్స్ గురించి కూడా వీడియోలు ఉంటాయి. అవి ఎందుకు బయటకు వస్తలేవు, అవి ఎందుకు పెడతలేరు బయట? ఇంకోటి అమ్మాయిలకి ఇట్లా మొత్తం ఇట్లా వేసుకోకు అని చెప్తున్నా కదా, నేను మంచిది కోసమే చెప్తున్నానా. నేను ఇంత మంచి కోసం చెప్తున్నా కూడా ఇప్పుడు నాకు ఎందుకు అట్లా చేస్తారు. ఇంకోటి అమ్మాయిలు కూడా నాకు బ్యాడ్ కమెంట్స్ చేయడం స్టార్ట్ చేసారు. అవన్నీ ఒక్కరిని చూసి ఒకరు చెప్తుడు తప్ప వాళ్ళ సొంతంగా ఏమీ చేస్తలేరు అన్న. నీ పర్సనల్ గా చెప్పు, నీకు ఇంకో జన్మ అంటూ ఉంటే అబ్బాయిగా పుడతావు అమ్మాయిగా పుడతావు? నాకు ఇంకో జన్మ అంటుంటే అబ్బాయిగానే పుడతా అన్న. అమ్మాయిల గురించి ఇంత కన్సర్న్ ఉన్న మీరు అమ్మాయి జన్మలో పుట్టడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు? అమ్మాయిల గురించి చెప్పనీకే అబ్బాయి లెక్క పుడతా. నేను ఇంత ట్రోల్స్ చేస్తున్నా, అమ్మాయిల గురించి ఆపనన్నా, ఎందుకు ఆపుతానా? నేను చెడ్డగా చేస్తున్నానా? ఏమన్నా చెడ్డగా చేస్తున్నా? ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే పీరియడ్స్ లో ఇరిటేషన్ ఉంటది, పీరియడ్స్ లో ఉన్న ఇవన్నీ తెలుసు భయ్, మాకు చెప్పకు, మాకెందుకు చెప్తున్నావు? పీరియడ్ అనే ఒక కాన్సెప్ట్ ని ఆల్రెడీ చాలా నార్మలైజ్ అయిపోయింది, దాన్ని మళ్ళీ మీరు తీసుకొచ్చి అదేదో డిఫరెంట్ గా ఎందుకు చేస్తున్నారు అని. సరే ఇప్పుడు మార్కెట్ లో అన్న కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు అన్న. నేను తెలియని వాళ్ళకి చెప్తున్నా, తెలుసుంటే చూడకు బై, నేను చూడుస్తున్నాను బతిమలాడుతున్నాను, నేను చూడకు వదిలేసి. అయినా అమ్మాయిలు రియాక్ట్ కావాలి కానీ నేను పీరియడ్స్ చేసి నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు? అమ్మాయిలు రియాక్ట్ అవుతున్నారు అని 1000 కమెంట్స్ వస్తాయి. అప్పట్లో నాకు 100 కమెంట్స్ వచ్చి ఇప్పుడు 1000 కమెంట్స్ వస్తాయి. అవును, ఇప్పుడు 1000 కమెంట్స్ వస్తే 700 మంది బాయ్స్ ఉంటే 700 కూడా కాదు, ఒక 80% బాయ్స్ ఉంటే 20% అమ్మాయిలు చేస్తారు. ఆ అమ్మాయిల ప్రొఫైల్ ఓపెన్ చేసి చూడన్నా. ఇప్పుడు మీరు ఎవరైనా కామెంట్స్ చూస్తారు కదా, ప్రొఫైల్ ఓపెన్ చేసి వాళ్ళు ఎట్లున్నారు చూడరు ఒకసారి. సరే కొంతమంది మంచిగా ఉంటారు, మంచిగా ఉన్న కూడా ఎందుకు చేస్తారు అంటే వీళ్ళని చూసి చేస్తారు, తప్పితే ఏం లేదు అని ఒక చెప్తా. పీరియడ్స్కి ఒక మాట చెప్తా. నేను పీరియడ్స్ గురించి చేసిన వీడియోలు ఉన్నాయి కదా, ఎట్లెట్లా చేసిన, ఏమన్నా వాళ్ళని డిస్కరేజ్ చేసుకుంటే చేసినా, ఏం చేసినా. ఒక వీడియో ఏం చేసినా అంటే పీరియడ్స్ చేసేటప్పుడు ఇలాంటి టాబ్లెట్స్ వేసుకోకండి అమ్మ. మెడికల్ షాప్ లో టాబ్లెట్స్ దొరుకుతాయి, అలాంటి టాబ్లెట్స్ మీరు పీరియడ్స్ ఉన్న టైంలో ఇప్పుడు మనం ఫంక్షన్స్ కి పోతే కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తారు, అరే టాబ్లెట్స్ వేసుకుంటే పూజ. ఇవన్నీ మీకు ఎవరు చెప్తున్నారు అసలు? ఇవన్నీ అన్న నా ఫ్రెండ్స్ ఉంటారు అన్న అమ్మాయిలు. ఇప్పుడు మనం ఒక కంటెంట్ పోతుంటాం, అరే నాకు తెలియని విషయాలు నేను తెలుసుకొని నేను వాళ్ళకి చెప్తా. సో వాళ్ళు చెప్పడంలో తప్పేం లేదు. ఈ టాబ్లెట్ వేసుకోకమ్మన్నమ్మ ఇట్లా చేస్తే చాలా మంది నాకు మెసేజ్ కూడా చేశారు, కమెంట్స్ కూడా, అన్న నాకు తెలియని ఇన్ఫర్మేషన్ చెప్పినామన్నా, మంచి చెప్తున్నావు, ఇట్లాంటివి ఏమైనా ఉంటే నాకు షేర్ చేయన్న, చెప్తుండ అన్న అని చెప్తున్నారు. అరే నీ కోసం అని చెప్పి నేను వీళ్ళ కోసం ఆపాలా? మా మమ్మీ డాడీ అన్నారు, అరే ఇన్ని అన్నం చేస్తున్నావు కదరా, నేను ఒకటే చెప్పిన. ఇప్పుడు మనం ఒక ప్లేస్కి పోవాలనుకుంటాం, బంచెడు కుక్కలు ఉంటాయి, నీకు ఒకటే దారి ఉంది పోయేది, అది నువ్వు బ్యాక్ వస్తావా? అలా అవి కరుస్తాయి ఉరుస్తున్నాయి, నువ్వు వెళ్ళిపోతావు అంతే, ఏదో ఒక సందు తీసుకోండి. నేను అట్లనే అనుకొని పోతున్నా అన్న. మా మమ్మీ వాళ్ళు అడిగినా నేను ఇదే చెప్తా, మురుగుతుంటే పట్టించుకోకు, వెళ్ళిపోసిదా అంతే చెప్తాను. ఎవడన్నా ఏమన్నా పెట్టుకొని, అమ్మాయిలు ఏమన్నా పెట్టుకో, నేను వెళ్ళిపోతానే ఉంటా. ఇదే. సో ఇదైతే నేను నేను ఎందుకంటే చెడుగా చెప్తలేను. అరే నాకు ఒకటి అర్థం కాదన్నా, చెప్తున్నా అమ్మాయిల గురించి, అంటే కొంతమంది అమ్మాయిల గురించి చెప్తున్నా. ఇప్పుడు ఇట్లా చూపించుకుంటా, ఇట్లా ఇట్లా నార్మల్ గా అట్లా చేసిన రియాక్ట్ కాకుండా నేను ఏం చేస్తున్నాను రియాక్ట్ అవుతున్నా. ఇప్పుడు మీరు కూడా చూపిస్తున్నారు కదా అన్న మొగోళ్ళ. ఇప్పుడు మొగోళ్ళని ఇప్పుడు నువ్వు మామూలుగా వీడియోలు కొంతమంది అమ్మాయిలే చేస్తారు, వెనకాల వాళ్ళ ఫాదర్స్ తిరుగుతా ఉంటారు. కొన్ని వీడియోస్ చేస్తే బనీన్ల మీద తిరుగుతారు, బనీన్ లేకుండా తిరుగుతారు, అలా తప్పు ఉందా? ఇప్పుడు అదే లేడీస్ తిరుగుతారు అట్లా అదే బాయ్స్ మన సిక్స్ ప్యాక్లు చూపిస్తాం, మన అమ్మాయిలు చూపిస్తారు 6 ప్యాక్ మొత్తం చెప్పి చూపారు. దీంట్లో ఏం తప్పు ఉందన్న? ఇది కూడా చేస్తారు వీడియోలు, బటన్ వేసుకో మేము చూపించే బుద్ధి లేకుండా అట్లా కూడా అంటారు. వద్దన్న మాటలు వస్తాయి, మరి పోనీ అన్న, నేను ఏం పట్టించుకోనన్నా, పోతూనే ఉంటా, చేస్తూనే ఉంటా. కానీ ఒక్కటి అడుగుతున్నా, నేను చేసే తప్పింది, నేను చేసే వీడియోలల్లా ఏం తప్పుగా అనిపించింది? ఇప్పుడు ఓవరాల్ గా ఒక అమ్మాయి జీవితంలో ఆమె 10 సంవత్సరాలు ఈ పీరియడ్స్ లో ఉంటుంది, 10 years ఆ కేస్ స్టడీ చేస్తే తెలిసింది. ఓ 10 సంవత్సరాలు దీంట్లోనే ఉంటుంది. అండ్ మీరు అన్నట్టు వాస్తవానికి ఇప్పటికీ ఇంకా కొన్ని ఊర్లలో మూఢనమ్మకాలకు ఇంకొన్ని దాంట్లోకి పోయి ఇప్పటికి కూడా ఇంకా బట్టలే కట్టుకుంటున్నారు, స్టే ఫ్రీ పెట్టుకోవట్లేదు, ఇంకా కూడా బట్టలే కట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆ స్టే ఫ్రీ బ్లడ్ ఏదైతే ఉంటుందో అది బయట, మన ఇంట్లో బ్లడ్ అది ఎవరైనా బయట చూస్తే ఏదో జరుగుతాయి అని చెప్పి కొన్ని స్టేట్స్లలో ఇంకా కూడా అట్లనే ఉంది. వాస్తవానికి ఇలాంటి విషయాలు ఇంకా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అలాంటి పీపుల్ని నువ్వు ఇంకా ఏమంటారు, అందులో నుంచి బయటికి రండి. ఇప్పుడు ఇంత సైన్స్ ఆధునిక కాలంలో ఇంత అప్డేటెడ్ కల్చర్లో ఉన్నాం కదా, ఇలా కొంచెం మార్చుకోండి.
మీరు ఖచ్చితంగా సైన్స్ ని ఫాలో అవ్వండి. మీరు అన్నట్టు టాబ్లెట్స్ వేసుకోవద్దు, ఇలాంటి థింగ్స్ చేయండి. కానీ పీరియడ్స్ లో ఉంటే నీ గర్ల్ ఫ్రెండ్ ఇరిటేషన్ లో ఉంటది, పీరియడ్స్ లో ఉంటే మీరు ఫిజికల్ అవ్వద్దు. అరే పర్సనలైజ్ ఎందుకు అవుతున్నారు? అవ్వద్దు అని చెప్పలే. అదే మీ గర్ల్ ఫ్రెండ్ నీకు ఫిజికల్ అవ్వకపోతే నువ్వు కోపపడకు, ఆమె పీరియడ్స్ లో ఉందని. పీరియడ్స్ లో ఉన్నప్పుడు ఫిజికల్ అయిందా లేదా అని ఇంకొకరి గర్ల్ ఫ్రెండ్ నీకు ఎందుకు అంటున్నారు? నేను ఫస్టే చెప్పిన, ఒక అమ్మాయి మెసేజ్ చేసిందన్న, వాళ్ళిద్దరు బ్రేకప్ అయిపోయిందన్న ఈ విషయం ద్వారానే. ఆ నుంచి స్టార్ట్ అయింది. ఆమె కోసం చెప్పారు అది. ఆమె కోసం అంటే ఆమె ఏమన్నదంటే, చెప్తున్నావు కదా చాలా మంది కూడా ఉన్నారు ఇట్లా, నువ్వు మంచిగా చెప్తున్నావు కదా అందరికి అవేర్నెస్ ఇచ్చేటట్టు చెప్పన్నా అని చెప్తే నేను అప్పుడే చెప్పిన. అండ్ ఇంకోటన్నా ఆబ్వియస్ గా వాళ్ళు ఇరిటేషన్ లోనే ఉంటారన్న, నీకు తెలుసు నాకు తెలుసు. అదే కొంతమందికి పబ్లిక్ ఇద్దాము అని చెప్పి ఇప్పుడు ఒక కామెంట్ ఏదో వచ్చింది, ఇరిటేషన్ అంటే వద్దరికి అర్థమైంది. పీరియడ్స్ గురించి నువ్వు మాట్లాడితే నాకు ఇంకా ఇరిటేషన్ వస్తుంది పీరియడ్స్ పైన అంటుంది ఆమె. అదే అన్న ఇసొంటోళ్ళే చేస్తురు అన్న. సో మీకు ఒక అమ్మాయిల నుంచి మెసేజెస్ వస్తున్నాయి. ఒక మాట చెప్తా, నేనే గనుక తప్పు చేస్తే, నేనే గనుక మంచి వీడియోలు చేస్తలేను, నాదే మొత్తం తప్పు ఉందంటే సపోర్ట్ చేసేటోళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు అన్న? ఒక మాట, ఇప్పుడు నువ్వు కామెంట్ చేసేటోళ్ళని కమెంట్స్ ఓపెన్ చేసి వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూడు, ఎంత ఉంటారు తెలుసా ఫాలోవర్లు? 13 ఫాలోవర్స్, 14 ఫాలోవర్స్, 100 ఫాలోవర్స్. కామెంట్ సెక్షన్ ఎందుకు అది టార్గెట్ చేసిర్రు, అది దే టార్గెటెడ్ మీ, టార్గెట్ చేసిర్రు. ఒక కామెంట్, ఇప్పుడు మీరు కామెంట్ సెక్షన్ గురించి మాట్లాడేది కాబట్టి ఏమని పెట్టిరంటే, ఓవరాల్ వీడియోస్ లా ఒక్క పాజిటివ్ కామెంట్ ఉంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఎందుకు లేదు? నువ్వు కామెంట్ సెక్షన్ మొత్తం చేసి చూడు, బరాబర్ ఉంటాయి కామెంట్స్, మంచి కామెంట్లు. నేను వాళ్ళకి చెప్పలేను, ఎట్లా చెప్తా? కమెంట్ ద్వారా నా వీడియోలు చూడు, కమెంట్లు ఉన్నాయి, మంచి కమెంట్లు ఎట్లా చెప్తాను? నేను చెప్పలేను. నేను అనుకుంటా మంచి కమెంట్లు మస్తు, ఇప్పుడు వాడు చేసే కమెంట్ పైన పాజిటివ్ కమెంట్ ఉంటుంది. ఇట్లా ఏమన్నారంటే, నీ రీల్ మా లవర్ కి పంపించిన బ్రో మంచిగా చెప్తున్నావు అని ఆమె బ్లాక్ చేసింది అని ఒకటి. అంటే ఇవి డిలీట్ చేయొచ్చు కదా. ఎన్ని చేస్తాం అన్న అనేటోళ్ళు అంటేనే ఉంటారు అన్న. ఎన్ని చేస్తాం చెప్పు? ఒకటి చేస్తాం, 2 చేస్తాం. ఇప్పుడు వచ్చే కమెంట్లు అన్న అసంటివే వస్తాయి, ఎట్లా చేస్తాం చెప్పు? ఇంకోటి అన్న, మస్తు మంది చేసేటోళ్ళు నా మీదనే చేస్తారు. ఎందుకు ఈ రోజు నువ్వు ఎందుకు ఇంత ఇది అయింది? నన్ను ఎందుకు టార్గెట్ చేసారు? లేకపోతే ఒక పని చేయి బ్రో, ఇది నా పర్సనల్ సజెషన్, సైలెంట్ గా స్టే ఫ్రీ యాడ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిపో. ఎందుకంటే ఎట్లైనా ఫేమ్ వచ్చింది అల్లే ముందు స్టే ఫ్రీ బ్రాండ్ కి అంబాసిడర్ అవుతాం, దేనికన్నా అవుతాం, దాంట్లో సిగ్గుపడేది ఏం లేదు అన్న. హీరోలే చేస్తారు అన్న యాడ్లు. అదే అంటున్నా, ఇక ఎట్లయినా దాంట్లో నెగిటివ్ అని ఒక్కటే చెప్తా, మీరు ఎన్ని నెగిటివ్ కమెంట్లలో ఏరి నేను ఆశీర్వాదం లెక్క తీసుకుంటా. రీసెంట్ గా ఒక అమ్మాయి ఒక్కసారి అన్నయ్య అనవా ప్లీజ్ అని పెట్టింది. దాని కింద మీరు అన్నయ్య అని ప్రేమగా పెడితే దాని కింద చాలా వల్గర్ గా అది కూడా ట్రోల్ అయింది వీడియో. ఆ వీడియో కూడా ట్రోల్, దాన్ని చూసి చాలా మంది కూడా అన్న ఒకసారి తమ్ముడు అని పిలువ, అన్నయ్య అని పిలువ. దాని కింద ఏం పెట్టిన ఆమె, అన్నయ్య అంటే ఒక్కసారి అన్నయ్య అని పిలువ ప్లీజ్ అంటే అన్నయ్య అని పెట్టిరు. ఏమంటారు, ఛానల్ డిలీట్ చేయమని పెట్టిరా ఏమో పెట్టిరు, ఇలాంటి వీడియోస్ చెయ్యకు ఏదో పెట్టిరు. అదే నేను చూస్తాం, మనం అన్ని పట్టించుకోం కదా. సో ఒక్కసారి పాపం పిలిచి, నాకు అదే ఫస్ట్ కమెంట్, అన్నయ్య విలువ అంటే అట్లా వస్తే సరే. ఒకసారి చాలాసార్లు అడిగింది ఆమె, చాలా వీడియోస్లో అడిగింది, పెట్టినా నాకు తెలియదు అప్పటికి అది కూడా ట్రోల్ చేస్తారని. అది కూడా ట్రోల్ చేసారు. దాని తర్వాత అంటే ఇప్పుడు వాళ్ళకి ఇదొక్కటి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క లెక్క తీసుకోతున్నాడు. ఫస్ట్ ఏమో ఈ కమెంట్లు, నెక్స్ట్ ఏమో ఈ పంచతంత్రం కమెంట్లు, అన్ని ట్రోల్ చేస్తారు అనమాట. బేసిక్గా నా మీదనే చేస్తారు మొత్తం. అసలు నేను మీకు దేవుడి పైన ఏం ఒపీనియన్ ఉంది? నేనన్నా అన్ని నమ్ముతా అన్న, భగవంతుని, మన వినాయకుడిని, యేసుక్రీస్తుని, అల్లాని, ప్రతి ఒక్కరిని నమ్ముతా. నేను ఈ దేవుని దగ్గరికే పోతా, నేను చర్చికి పోతా, గుడికి పోతా, కుదిరితే ఇక్కడ. కానీ బయోలో మాత్రం ఓన్లీ జీసస్ పేరు ఎందుకు పెట్టుకున్నారు మరి? అందరిని నమ్మినప్పుడు ఒక సెక్యులరిజమో లేకపోతే మీరు అన్నట్టు 3 పేర్లు పెట్టుకోవచ్చు కదా, ఓన్లీ జీసస్ ఈజ్ మై సేవియర్ అని. నేనన్నా ఒకటి చెప్తా, నేను ఇప్పుడు కాదు కానీ ఈ రీల్స్ అనేటిదే, ఇన్స్టాగ్రామ్ అనేటిది రాకముందు కొత్తగా వస్తున్నప్పుడు నేను కాదన్నా, నేను ఒక వేరే పాత్రలో ఉంటుండే. నేను మొత్తం డిఫరెంట్ మైండ్ సెట్లో ఉంటుండే. నా మొత్తం ఎట్లా అంటే మూఢనమ్మకాలు అంటారు చూసారు ఇందాక మీరు అన్న, నా మైండ్ మొత్తం అట్లా తిరుగుతుండే అనమాట. ఎట్లా అంటే ఉంటాయి చూడన్నా, ఇట్లా ఈ రోజు ఆ పని చేయొద్దు, ఆ రోజు ఈ పని చేయొద్దు, ఇది మంచిది కాదు, అది మంచిది. నా మైండ్లో అన్ని ఇప్పుడు ఎవరో మొత్తం అంటే నింపేసిరు, నాకు తెలియదు ఏమైందో, మొత్తం సైకోపాత్ లేక ఉంటుండే. నా ఫ్రెండ్ ద్వారా ఎందుకు ఒక్కసారి నేను చర్చ్కి వెళ్ళినా అన్న. చర్చ్కి వెళ్తే అక్కడ కూర్చున్న కొద్దిసేపు టైం స్పెండ్ చేసిన, అట్లా నేను అనేది కొంచెం చేంజ్ అయినా. నా ఒపీనియన్ ఏంటంటే, సరే బై నేను అక్కడికి వెళ్ళినప్పటి నుంచే కొంచెం చేంజ్ అయినానేమో అన్నట్టు నేను నాకు పెట్టుకున్నా. ఉంగరం వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి, శివుడు అల్లా లేదు, శివుడు ఇది అందరు ఇది చూస్తున్నారు, ఇది ఎందుకు చూస్తలేరు అన్న? శివుడు కూడా ఉన్నాడు, శివుడు, గంగమ్మ తల్లి అందరు ఉన్నారు. నేను అందరినీ నమ్ముతా అన్న. కానీ బయోలో మాత్రం స్టార్టింగ్ లో పెట్టినా, సో నేను అట్లా చేంజ్ అయినా కాబట్టి నేను నాకు అట్లా అనిపించింది యాజ్ అ పర్సనల్. నేను అనుకునేదంటే సరే చేంజ్ అయినా కాబట్టి, అంతేగాని నేను సరే అన్న అంత పెట్టుకోదని ఏ వీడియోలనన్నా ఈ దేవుని తక్కువ చేసిందా. శివరాత్రి రోజు శివుని వీడియోలు చేస్తా,
దుర్గమ్మ దగ్గర వేసి, వినాయకుడు వినాయకుని దగ్గర పోయి చేస్తా. ప్రతి ఒక్కటి దేవుని దగ్గర వేయి చేసినా కానీ నీ రిలీజియన్ తక్కువ చేసి నేను ఇంకొక రిలీజియన్ అట్లా ఎక్కువ చేసిన. ఎప్పుడు నా వీడియోలలో నేను ఏం తప్పు చేయాలన్న బేసిక్ ఏంటంటే నన్ను టార్గెట్ చేసిరు. సో దే ఆర్ కంటిన్యూయింగ్ అంతే. సో అమ్మాయిల కోసమే వీడియోస్ చేస్తారు, అదే అమ్మాయిలు ఆపలే. సరే బై ఇన్ని కమెంట్లు వస్తున్నాయి, కొంచెం కంటెంట్ చేంజ్ చేయమని చెప్పి నేను చేసిన. నువ్వు చూడు కొన్ని వీడియోలలో ఇప్పుడు కొన్ని డేస్ లో వీడియో ఒక్క అమ్మాయి వీడియో ఉందా? ఒక్క అమ్మాయి వీడియో కూడా చేయలేదు. నేను కామెడీ వీడియోస్ చేస్తున్నా, ఇప్పుడు కామెడీ వీడియో చేసినా కూడా కంటెంట్ అదే వస్తుంది, నాకు అవే కమెంట్ చేస్తారు. ఎందుకు అట్లా? నువ్వు కామెడీ వీడియో చేసినప్పుడు కామెడీకి సంబంధించింది కంటెంట్ నువ్వు కమెంట్ చేయాలా. నువ్వు ఆ వీడియో తీసుకొచ్చి ఎందుకు ఇలా కమెంట్ పెడుతున్నావు అంటే నువ్వు నా మీద పగబట్టినావు అన్నట్టే కదా, నువ్వు నా టార్గెట్ చేసినావు అన్నట్టే కదా పెడుతున్నావు. నీకు అంత దమ్ము ఉంటే నువ్వు దీనికి సంబంధించి నువ్వు వీడియో మిస్టేక్ వెతికి నువ్వు దిగి. ఈ వీడియో చేసినా నువ్వు అల్లకించే గుంజుకొస్తున్నావు, ఆ వీడియో చేసినా అల్లకించి గుంజుకొస్తున్నావు. నేను మా అమ్మతో అన్న ఒకటి మాత్రం బాధ అనిపించింది, అమ్మతో ఒక వీడియో చెప్తాను. అమ్మ లేని వాళ్ళకి ఒక విషయం చెప్తున్నా, మా అమ్మ అనుకోండి, అది కూడా ఎందుకు చేసినా నేను చెప్తా. మా దోస్తుగాడు ఉన్నాడు అన్న, మన మమ్మీ లేదు, వాడు ఒకసారి బాధపడుతుడు, ఇట్లా కూర్చొని బాధపడుతుంది. అరే మమ్మీ ఉంటే ఇట్లా బాగుండురా అది అని చెప్తే, అరే ఎందుకురా బాధపడుతున్నా, మా మమ్మీ నీకు లేదారా? మా మమ్మీ మీ అమ్మ నువ్వు రోజు ఇంటికి వస్తుంటో మా మమ్మీ మంచిగా చూస్తుంది నీకు, మా అమ్మ మీ అమ్మ అనుకో రాదురా అంటే వాడు మస్తు హ్యాపీగా ఫీల్ అయినా, కళ్ళకి నీళ్ళు తెచ్చుకుండు. నాకు అనిపించింది అరే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతుండు, ఇది మనం చెప్తున్నాం కదా ఎట్లయినా పబ్లిక్ ఎందుకు చెప్పొద్దు, ఈవెన్ దే విల్ ఫీల్ హ్యాపీ కదా అని చెప్పి నేను చెప్పినా అన్న. చాలా మంది ఏమన్నా అమ్మ లేని వాళ్ళు ఎవరు బాధపడకండి, మా అమ్మ ఉంది, మా అమ్మని ఎందుకంటే నేను బేసిక్గా వీడియోలు చేసేటప్పుడు చాలా మంది అమ్మ 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 అంటుంటారు కమెంట్స్లలో. సో మా అమ్మని మీ అమ్మ అనుకోండి, ఎందుకంత బాధపడుతురు, మీకు ఏమున్నా మా అమ్మ లెక్క అనుకోండి, మా అమ్మని అమ్మ అని పిలవండి అని చెప్పి నేను చెప్పిన. ఇల్లు ఏమన్నా తప్పు ఉందా అన్న? తప్పేం లేదు. దానికి కూడా ఎట్లా కమెంట్ చేసిరు తెలుసా, నాకు మీ అమ్మ ఎట్లా అవుతుంది, మీ అమ్మ నాకు మా అమ్మ ఎట్లా అవుతుంది, మా డాడీ ఏమన్నా. మీకు అర్థమైందా? ఇది ఎంత బాధ అనిపిస్తుంది అన్న, నేను మా అమ్మకి చెప్పలే మాట, నార్మల్గా ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. ఇళ్ళ కూడా తప్పులు తీస్తే నేను ఏం చేయాలన్న ఒక మాట. అండ్ ఇంకోటి అంటే ఇట్లా కూడా పెట్టిన మళ్ళీ ఇంకోటి లాగా ఎట్లా పెట్టినంటే అమ్మ అక్కని ఎందుకు కన్నావు అమ్మ ఇట్లా పెట్టిన వాళ్ళకి నేను అక్కలకి ఎందుకు కనిపించిందో నాకు తెలియదు. మరి నేను ఇప్పుడు గడ్డం ఉంది మీసం ఉంది, వాళ్ళకి నేను ఏం చూపించిందో ఏం చూపించాలో వాళ్ళకి తెలియదు. అక్క అక్కని ఎందుకు అంటారో నాకు తెలియదు అని ఈ విషయం. అంటే ఈ పీరియడ్స్ గురించి అమ్మాయిల గురించి బాగా బేసిక్ గా అక్క అంటారు, ఇది చెప్తున్నా కాబట్టి బేసిక్ గా అక్క అంటారు, అక్క అంటారు, అదంటారు ఇది అంటారు. బేసిక్ ఎట్లా ఏ సందు దొరికితే ఆ సందులకి పోతుర్రు అన్న. నాకు ఇగో ఓవరాల్ ఇంటర్వ్యూలో సరే మీరు అన్నట్టుగానే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మీరు అంటున్నాయి అన్ని కరెక్టే, ట్రోల్ అయ్యారు. కానీ నాకు ఒక్క విషయం మీద మాత్రం నాకు కొంచెం వ్యతిరేకత ఉంది. ఏంటంటే చెప్పండి, ఈ మ్యాజిక్ మూమెంట్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చిర్రు? అసలు దేవుడు పేరు పెట్టుకొని ఎందుకు రీల్స్ చేసి కామెంట్ పెడితే మీకు మంచి జరుగుతుంది, లైక్ కొడితే మంచి జరుగుతుంది, ఫాలో కొడితే మంచి జరుగుతుంది, ఇది నిజం కాదు అని అందరికి తెలిసినా నీకు తెలిసినా కూడా ఎందుకు చేస్తున్నావు? సరే చెప్తా. ఫస్ట్ వీడియో నా స్వార్థం కోసం చేసిన, ఫస్ట్ వీడియో నా స్వార్థం కోసం చేసిన. ఎందుకు అంటే ఇప్పుడు మనం కొన్ని వీడియోలు మనం ఓన్గా చేయమన్నా, మనం ఎక్కడనో చూస్తామో ఎక్కడెక్కడనో చూస్తాం. కొన్ని వీడియోలు నేను ఆ వీడియో మాత్రం అట్లా చేసిన తర్వాత కొంతమంది ఇప్పుడు 100 మంది కమెంట్ చేసి అట్లీస్ట్ ఒక 20 మంది అయినా మేబీ అన్న జరిగిందన్న మ్యాజిక్ మూమెంట్ మంచి అది నాకు కూడా నార్మల్గా మంచిగానే మ్యాజిక్ మూమెంట్ జరిగిందన్న, చాలా రోజులు అయిందన్న, ఇంకొక మ్యాజిక్ మూమెంట్ వీడియో చేయవా అది వాళ్ళు ఎట్లా నెగిటివ్గా అన్నారో పాజిటివ్గా అన్నారో నాకు తెలియదు. సో ఇంకొక మ్యాజిక్ మూమెంట్ ఏడే చేసిన, అమ్మవారి ముంగటే చేసిన, అది చేసిన. దాని తర్వాత బేసిక్గా 2 or 3 వీడియోస్ చేసిన అన్న. కొంతమందికి జరిగింది, అది వాళ్ళ నమ్మకమో నేను చేసినందుకు నేను తెలియదు, కానీ వాళ్ళకు కూడా కొంతమందికి జరిగింది అని చెప్పి కమెంట్ చేసిరు. సో నేను చేసిన అంతే. నేను అదే అడుగుతున్నా, కామెంట్ చేస్తే ఫాలో చేస్తే లైక్ చేస్తే వాళ్ళకి ఎందుకు మంచి జరుగుతుంది, నీకు కామెంట్ చేస్తే వాళ్ళకి ఎందుకు మంచి జరుగుతుంది? అప్పట్లో వాట్సాప్ లో మనకు కొన్ని మెసేజెస్ వస్తాయి, ఓం సాయిరామ్ ఈ వీడియో 10 మందికి పంపిస్తే మీకు మంచి జరుగును అంటే, పొద్దున్న లేవగానే గుడ్ మార్నింగ్ ప్లేస్ లో ఓం సాయిరామ్ మీకు వీడియో, సరే ఓం సాయిరామ్ అని పొద్దున్న లేస్తాను, అల్లలియో ఆమెన్ అను, లేకపోతే అల్లాహు అక్బర్ అను, ఇది పెట్టు. కానీ పొద్దున్న లేస్తే మీకు మంచి జరగాలంటే పంపియా చెడు జరుగుతుందా? నేను లైక్ కొట్టలే కామెంట్ కొట్టలే నీకు ఫాలో అంటే ఉంటుందా? ఇప్పుడు ఎవరి నమ్మకం వాళ్ళదన్న. ఇప్పుడు నేను చేసిన ఆ వీడియో స్ట్రేట్ గా అడుగుతున్నా, దేవుణ్ణి పెట్టుకొని ఏమంటారు ఫాలోవర్స్ ని ఎంగేజ్ చేసుకుంటున్నారు, దానికి మీ ఆన్సర్ ఏంటి? లేదన్న, నేను అట్లా చేస్తాను. అట్లా చేసేదంటే మొత్తం దేవుళ్ళ కాడనే కూర్చొని వీడియోలు చేస్తాను కదన్న. నా ప్రతి వీడియో దేవుని కాడనే ఉంటుంది, ఎందుకు లేదు మళ్ళీ? ఎందుకు లేదు? ప్రతి వీడియో నేను ఇప్పుడు జీసస్ కాడికి పోయి చేస్తా, నాకు దేవుని అడ్డం పెట్టుకొని చేసేది ఉంటే ప్రతి వీడియోలో దేవుని కోసమే మాట్లాడతా. ఒక్క విషయం హ్యాపీ ఏంటంటే అన్ని దేవుళ్ళని నమ్ముతూ హ్యాపీ. అదే అన్న నేను చెప్తున్నా, దేవుని అడ్డం పెట్టుకొని వీడియోలు చేసేది ఉంటే ప్రతి వీడియో నేను దేవుని కన్నా కూర్చొని చేస్తా. ఆ దేవుని నమ్ము నాకు ఫాలో కొట్టు, ఈ దేవుని నమ్ము నాకు ఫాలో కొట్టు, అట్లనే చేస్తాను నేను వీడియోలు. ఆల్మోస్ట్ అట్లనే ఉంది కదా. అట్లంటే వేరే వాళ్ళు కూడా చేసిరు కదా, వేరే వాళ్ళు కూడా మంచి వాళ్ళు చేసి మీ పర్సనల్ గా నా పర్సనల్ గా నేను చెప్తున్నా, నేను ఎప్పుడు అట్లా చేయలేదు. దేవుని నమ్మినామా చేసినామా, ఆ వీడియో కూడా చేసిన ఎందుకంటే కొంతమందికి మంచి జరిగిందని నాకు మెసేజ్ చేసిరు.
చేసిర్రు, కమెంట్ చేసిర్రు. సో నేను ఇంకో వీడియో కూడా చేయవలసి వచ్చింది, లేకపోతే నేను చేయకపోతుండే. అట్లా నేను 2-3 వీడియో చేసిన తర్వాత మొత్తం చేయలేదు. ఇంకో దేవుని టార్గెట్ చేసుకుని మాత్రం నేను అసలు ఫాలోని పెంచుకునేందుకు చేయలే వీడియోలు. అట్లా చేసేది ఉంటే ప్రతి ఒక్క వీడియోని దేవుని కన్నా పెట్టి చేస్తుండే. జీసస్ క్రీస్తు దగ్గర పోయి చేస్తుండే, వినాయకుడి దగ్గర పోయి చేసిన. అట్లా ప్రతి ఒక్క వీడియోని దేవుని కన్నా కూర్చొని చేస్తుండే. అట్లా దేవుళ్ళని పేరు వాడుకొని చేసేది ఉంటే కనుక అట్లా. సరే, నేను ఒక 5 ఫొటోస్ చూపిస్తా, ఆ ఫొటోస్ పైన మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. చాలా ఇందాక ఎట్లయితే ఓపెన్ గా చెప్తున్నారో అదే విధంగా 5 ఫొటోస్ పైన మీరు మీ ఒపీనియన్ ఏంటో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకే, మీ అందరికీ తెలుసు పంచతంత్ర, ఇతన్ని చూస్తే సేమ్ మీలానే ఉన్నారు అని చెప్పి ఎడిటింగ్ చేసి పెట్టారు. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? నా లెక్క ఉన్నాడంటే మనిషి. ఇప్పుడు చూడన్నా, అది ఎప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు వచ్చినట్టు పంచతంత్రం సీరియల్. అది గడ్డం పెంచుకుంటా, మీసం పెంచుకుంటే సరే తెల్లగా ఉన్నానేమో ఆయన లెక్క, బొట్టు పెట్టుకుంటానేమో. ఆ బొట్టు సరే అన్న, నేను అడ్డం బొట్టు పెట్టిండా కళ్ళ కాటుక అన్న, కళ్ళ కాటుక నేను ఎవరి పర్సనల్ వాళ్ళకు ఉంటాయి అన్న. కళ్ళ కాటుక పెట్టినంత మాత్రం పంచతంత్రం బొమ్మ లేదు. సరే, జడ ఉందా నాకేమన్నా? లేదు, జడ లేదు. ఒకటే బొట్టు పెట్టినా, అడ్డం బొట్టు పెట్టినా. కాకపోతే లిప్స్ రెడ్ ఉండి బియర్డ్ ఉండి. అరే లిప్స్ బియర్డ్ ఎవరి కానీ ఉంటది అన్న. ఏమైనా పెడతావా లిప్స్ కి? నేనేం పెట్టా అంటే లైక్ వాట్ ఐ మీన్, మెడిసిన్ ఏమైనా అసలు ఇప్పుడు లిప్స్ బియర్డ్ ఉన్నంత మాత్రం పంచతంత్రం బొమ్మ అంటారు అంటే వాళ్ళ పిచ్చితనం ఏం లేదన్న. సరే సరే, ఓకే, డన్. ఇది దీని గురించి చాలా మంది ఇప్పుడే అనుకున్నాం కదా, నాకు జిఐఎఫ్ మెయిన్ థింగ్ నా మీద జిఐఎఫ్ కూడా క్రియేట్ చేసారు అన్న. అది సంథింగ్ బియర్డ్ పెట్టి నా మీద అది కూడా క్రియేట్ చేసి. ఇప్పుడు స్టే ఫ్రీ యాడ్ అంటున్నావు కదా, ఇప్పుడు చూపించినావు కదా, నేనేం తీసుకుంటలే అన్న, నేను చేస్తున్నా కాబట్టి. మీ ఒపీనియన్ ఏంది దీనిపైన? ఒపీనియన్ అంటే అన్న, చేసేటోళ్ళు చేస్తూనే ఉంటారు అన్న, దాని మీద ఏం ఒపీనియన్ అని ఏం చెప్తాను. ఇక వాళ్ళు చేసి ఏం చేస్తురేమో అంత ఆనందం. అంటే నేనేమంటున్నా అంటే, దీనికి ఒకవేళ నిజంగా మీకు యాడ్ వచ్చి మీరు బ్రాండ్ అంబాసిడర్ బరాబర్ చేస్తా. అలా ఇప్పుడు మంచి మంచి హీరోలే చేస్తున్నారు అన్న, మంచి మంచి యాడ్ల మీద. దాని మీద ఇప్పుడు దీని మీద స్టే ఫ్రీ యాడ్ మీద చేస్తే అంటున్నావా? యాడ్ చేస్తా అంటే దాంట్లో యాక్ట్ చేస్తా అని చెప్తా. యాక్టింగ్ కాదు, దీనికి బ్రాండ్ అంబాసిడర్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం మీ పేరు మీద కంపెనీ పెడితే దీనికి చేస్తారా? ఇలాంటి కామెంట్ వచ్చింది. దీనికి కామెంట్ అన్న చెప్పేటోళ్ళు చెప్తారన్న. ఇప్పుడు నార్మల్ గా నువ్వు బట్టలు ఇప్పి తిరుగుతావా అంటే తిరుగుతామా అన్న? ఓకే, తిరిగాం కదా. ఇష్టం ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా చెప్తా. స్టే ఫ్రీ బ్రాండ్ అంబాసిడర్ చేసాం, అంబాసిడర్ లేకుంటామేమో కానీ మొత్తం యాడ్ అయితే చేయరు, ఇందులో యాక్టింగ్ చేయరు. ఓకే, ఫైన్. ఇది ఒకటి చాలా వైరల్ అయింది, మీరు చూసారా? మీ వరకు వచ్చిందా ఇది? ఒక్క నిమిషం వెయిట్. ఇది చాలా బాగుంది కూడా వాస్తవానికి. నేనైతే ఇది చేసిన అప్రిషియేట్ చేసిన. ఎందుకంటే డైపర్ ఓవర్ఫ్లో అయింది. డైపర్ వేసుకుంటావా? వచ్చినప్పుడు నీకు తెలా ఇట్లా ఎడిటింగ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్స్ కి థ్యాంక్స్ చెప్పాలి. ఎఫర్ట్స్ బాగున్నాయి కాబట్టి బాగుందని చెప్పిన. ఎఫర్ట్స్ బాగుంది. అర్జున్ రెడ్డి గారి ప్లేస్ లో మిమ్మల్ని పెట్టి ఎఫర్ట్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో దీంట్లో చూసిన తర్వాత డౌట్ ఏంటంటే, చాలా మంది మీ హెయిర్ గురించి ఇది విగ్గా లేకపోతే ఏంది అని. విగ్ కాదన్న, విగ్ అయితే కాదు. సో ఇది గుల్లం కుల్లా చెప్తున్నా, విగ్ అయితే కాదు. డౌట్ ఉందా? ఇంటికి వచ్చి గుంజుమని చెప్పారు. విగ్ అయితే కాదు. విగ్ అయితే కాదు. ఇక అది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించినవా ఏందనేది తెలియదు. విగ్ అయితే కాదు. ఓకే, ఫైన్. సో ఈ అమ్మాయి పై మీ ఒపీనియన్ అన్న? అమ్మాయి పైన నేను మామూలుగా అదోనా నార్మల్ గా ఈమె రీసెంట్ గా తీసినటువంటి వీడియో ఆల్మోస్ట్ 1 మిలియన్ దగ్గరలో ఉన్నట్టుంది ఫుల్ వీడియో. 7 minutes ఏమో మీ గురించే తీసింది. ఈ అమ్మాయి తీసినటువంటి కాన్సెప్ట్ చూస్తే కింద కామెంట్స్ అన్ని మీకు సపోర్ట్ చేశారు, ఎవ్వరు ఒక్కరు నెగిటివ్. అలా ఇప్పుడు ఒక మాట, నాకు నెగిటివ్ గా వేస్తుంది కమెంట్స్ అంటే, నాకు నెగిటివ్ చేసేటోళ్ళకి ఆబ్వియస్ గా పాజిటివ్ కమెంట్స్ పెడతారు కదన్న. కరెక్టే, కానీ ఈమె పెట్టినటువంటి కామెంట్స్ లో ఇప్పుడు మీకు మిమ్మల్ని లైక్ చేసిన వాళ్ళు, మీకు అమ్మాయిలు ఎవరైతే మా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడని సజెషన్ ఇచ్చిన వాళ్ళు అట్లీస్ట్ ఇక్కడికి వెళ్ళి నెగిటివ్ పెట్టాలి. కానీ ఒక్క నెగిటివ్ కామెంట్ లేదు, చాలా క్లియర్ గా నేను చూసుకుంటే. సో ఈ వీడియో మీరు చూసిరా? నేను అది మొత్తం చూడలేదు, ఎందుకంటే చాలా వీడియోలు వస్తున్నాయి. వాళ్ళన్నీ చూసేంత నాకు టైం లేదు. ఇప్పుడు దాకా ఎప్పుడైనా మురిగేటోళ్ళు మురుగుతుంటారని వదిలేసిన అంతే. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అన్న? ఇప్పుడు అంటారు కదా అన్న, మంది మీద బతికేటోళ్ళకి అన్నిట్లనే చేసుకుంటా కూర్చుంటారు అన్న. ఇప్పుడు నా మీద చేయాలి అని చెప్పి ఇప్పుడు ఫస్ట్ నా మీద వేసేది ఉంటే ఫస్ట్ ఎందుకు చేయలేదు ఆమె? ఫస్ట్ ఎందుకు చేయలేదు? ఇప్పుడు చాలా మంది చేస్తారు కదా. ఇప్పుడు ఎట్లయిపోయింది తెలుసా అన్న? ఇప్పుడు నా వీడియో కూడా పెడితే మనకి మిలియన్లు పోతున్నాయి. నువ్వు మన ప్రొఫైల్ వేరే వీడియోలు చూడు, పోతున్నాయా? కేల మీదే ఉంటున్నాయి. నా వీడియో పెట్టి చూడు, మిలియన్లు పోతున్నాయి. అకౌంట్ రీచ్ కోసమే చేస్తారు అన్న. ఆ పిల్ల కూడా అకౌంట్ రీచ్ కోసమే వస్తుంది. ముంగడ కూర్చొని మాట్లాడి నేను బరాబర్ ముఖం మీద మాట్లాడతా. ఒక అమ్మాయి కోసం సపోర్ట్ చేస్తే అమ్మాయి మాట్లాడతారా అన్న? అట్లా నాకు విషయం అర్థం కాదు. నా ముంగడ ఎదురుగా కూర్చుంటే ఒకటే అడుగుతా, ఇప్పుడు మీతో అడిగినట్టే, నేను చేసినదంటే తప్పేముంది?
ఒక తప్పు వీడియో చూపి సరే నువ్వు అన్నట్టు అమ్మాయిల గురించి వీడియోలు చేసుకుంటే అంటే ఇప్పుడు ఒకవేళ ఆమె పీరియడ్స్ మాకు వస్తాయి, ప్రాబ్లం మేము ఫేస్ చేస్తాం, మాకు ఈ కష్టాలు తెలిసి ఇవన్నీ ఆల్రెడీ నార్మలైజ్ అయిపోయింది. నువ్వు వినకు, నేను కూడా ఏవచ్చాను రియాక్షన్ వీడియో ఎందుకు చేస్తాను నేను రియాక్షన్ వీడియోలు, నాకు అవసరం లేదు. మురిగేటోళ్ళు మురుగుతూనే ఉంటారు అన్న, నాకు అవసరం కూడా లేదు అసలు వాళ్ళ మీద చేసి. సో దేవుడు అన్న దానికి నేను ఏం చెప్తా చెప్పు, నేనేం చెప్తా దేవుడు అన్న. ఇప్పుడు మీరే చూసిరు కదా, నేను ఆల్రెడీ చెప్పినా మీకు, ముగ్గురు దేవుళ్ళు మీరు అందరినీ నమ్ముతా అని చెప్తా. సరే అన్న ఒక మాట, నేను వీడియోలో ఇది అయితే కింద కామెంట్లలో సగం కామెంట్లు ఇవే ఉంటుంది, అక్క 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 అదే పీరియడ్స్ మీద చేస్తున్నా కదా అందుకే అక్క అంటారు. మా వాళ్ళు చెక్కగాలైతే నేను అక్క అంటారు అనుకుంటా, మళ్ళీ నాకు తెలిసి అయితే. ఇంకోటి ఇది కూడా చెప్తా, ఇంకోటి చూసిరు కమెంట్లల్లా దెంగుత దేవరా అంటవురా అని మెసేజ్ చేసి ఒక చెప్తా, అందరికి ఒకటి చెప్తున్నా, మీ చూసిన నువ్వు దెంగుత దేవరా అంటున్నావేమో, నువ్వు నన్ను దెంగనికి నువ్వు చెక్కనివేమో, కానీ నీతో దెంగిపించుకోనికి నేను చెక్క అని కాదు. నువ్వు నా దెంగుతే దేవరా అంటూ నువ్వు ఎందుకు దెంగుతావే నన్ను, మళ్ళీ చెప్తున్నా, నువ్వు నన్ను దెంగనికి నువ్వు చెక్కనివేమో కానీ నేను నీతో దెంగిపించుకొని చెక్క అని కాదు, వేరే వాళ్ళని చూసుకో అని చెప్తున్నా. నన్ను అక్క పెట్టేటోళ్ళు అందరూ చెక్కాలే అనుకుంటాను నేను, ఇంతే అన్న. దాని మీద అక్క చెక్క అంతే. సో ఆ వీడియోస్ అలాంటి వీడియోస్ చేస్తున్న మీరు అక్క అని ఇది అమ్మాయిల కోసం వీడియోలు చేస్తున్నా కాబట్టి అక్క అంటారు. ఓకే, ఈ వీడియో చూసారా? నాకు అదే అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డిదే, బట్ ఇది అదే చెప్తున్నా కదా, అమ్మాయిలకి మంత్లీ ఒక్కసారి వస్తాయి, అది చూసిరేమో అని వచ్చి, నేను బాత్రూమ్ లో పెట్టుకున్నా తీసి చూసిరేమో అని వచ్చి, అట్లా రోజు వచ్చే టీం అలా అట్లా. సో మీరు డాన్స్ క్లాస్ కి బయటికి వెళ్తున్నప్పుడు పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎట్లుంది అన్న? నవ్వేటోళ్ళు నవ్వుతూనే ఉంటారు, వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు అన్న. ఇప్పుడు బయటికి పోతున్నా అంటే ఇవాళ రేపు నా గురించి గొప్ప చెప్పుకుంటున్నాను కాదు, బయటికి పోతే 100 మంది ఉంటే ఒక 90%, 80% గుర్తుపడుతురు. అది చెడు విధంగా మంచి విధంగా సరే వదిలేసి. అరుస్తున్నారా పీరియడ్ స్టార్ అని వెనక నుంచి అరుస్తున్నారా? కొంతమంది అరుస్తారు అన్న, అరుస్తారు వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఒక మాట చెప్తా, నాకు నెగిటివ్ గా కమెంట్స్ పెట్టేటోళ్ళు కూడా వచ్చి నాతో కలుస్తారు. ఇన్ని చెప్పినా కదా, నీకు ఒక విషయం చెప్తా. నాకు ఒక అన్న మెసేజ్ చేసిండు, ఆ మెసేజ్ ఉందో లేదా డిలీట్ అయిపోయింది. ఏం చేసింది తెలుసా? నీకు కమెంట్ చేస్తున్నాం, బ్యాడ్ కమెంట్ చేస్తున్నాం కదన్నా, తప్పుగా అనుకోకు, అది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చెప్తున్నాం కానీ చేస్తున్నాం కానీ పర్సనల్ గా తీసుకోవాలి. వాడు అట్లా చేసిండు, ఎందుకు చేసిండు నా మీద అది కూడా చెప్పిండు. అన్న నీ పేరు నేను ఏదో ఫస్ట్ పెట్టినా కానీ చాలా అయిపోతున్నాయి, కానీ నేను ఏం చేస్తున్నా అంటే నేను వాళ్ళందరూ ఒక గ్యాంగ్ ఉన్నారంట అన్న, ఫ్రెండ్స్ 12 members 15 members ఏమో ఉన్నారు, మేము అందరం కలిసి నీకు పెడుతుండే వాళ్ళందరూ గ్యాంగ్ ఉండంట. నాకు ఆయననే కొద్ది మెసేజ్ చేసిండు, ఇవన్నీ మేము ఎంటర్టైన్మెంట్ పర్పస్ గానే చేస్తున్నాం కానీ ఇది కూడా నేను కమెంట్ లో పెట్టొచ్చు, కమెంట్ లో పెడితే మళ్ళీ బాగుండదు, అంటే మేము మళ్ళీ చేయలేము, నేను నీకు పర్సనల్ గా పెడుతున్నా, ఎంటర్టైన్మెంట్ గా తీసుకోగాని పర్సనల్ గా తీసుకోకన్నా అని చెప్పి వాడే మెసేజ్ చేసిండు అన్న. అయితే మీరు రీసెంట్ గా చేసిన ఒక వీడియో నాకు అర్థం కాలేదు, నా ఎక్స్ కి పెళ్లి అయిపోయి 2 పిల్లలు ఉన్నా సరే మళ్ళీ పెళ్లి చేసుకుంటా అన్నారు. అలా వాళ్ళ మొగుడు ఫీల్ అవుతాడు కదా అని. పెళ్లి అయిపోయి అర్థం కాలేదు నాకు, అలా మొగుడు ఫీల్ అవుతాడు కదా, మీరు మళ్ళీ మీ ఎక్స్ కి, ఇప్పుడు మీ ఎక్స్ కి మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు ఉన్నా సరే మళ్ళీ పెళ్లి చేసుకుంటా. మళ్ళీ పెళ్లి చేసి ఎందుకన్నా, పెళ్లి నేను చేసుకుంటానులే, ఆమె వస్తే చేసుకుంటా అన్న. ఎందుకు వస్తుంది ఆమె? ఆడు వదిలేస్తేనే కదా ఆమె వచ్చేది. ఇప్పుడు కూడా చెప్తా అన్న, 2 పిల్లలతో వచ్చిన అమ్మాయిని ఎట్లా? నేను అదే చెప్తున్నా, ఒక అమ్మాయి నేను వాంటెడ్ గా గుంజుకొని వచ్చి చేసుకుంటా అని చెప్తలే, ఒక అమ్మాయిని ఒకడు పెళ్లి చేసుకుంటూ వాళ్ళిద్దరుగా ఫిజికల్ గా అయిపోయింది, పిల్లలు కన్నారు, ఆ వాడు మోసం చేసి పోయింది. పిల్లలు ఎంత పెద్దగానే ఉండరు. దీనికి నాకు ఎంతమంది ఏమని అనుకున్నా నాకు పర్లేదు, ఎప్పటి నుంచో నాకు ఇది ఆ పిల్లని ఎవడన్నా రేప్ చేసి ఒక అమ్మాయిని ఎవరన్నా రేప్ చేసి పడేసారు నార్మల్గా, ఆ అమ్మ వచ్చి నన్ను పెళ్లి చేసుకో అన్నా నేను చేసుకుంటా. ఎందుకంటే అది ఆమె తప్పు కాదన్న, ఆమె తప్పు కాదు, ఆమె రేప్ చేసిరు. ఇప్పుడు నువ్వు నీ అంతా గురించి చెప్పినావని అదే అన్న. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, పెళ్లి మోసపోయిన వాళ్ళు వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినా నేను చేసుకుంటా. అంటే నిన్ను ఇంత ప్రేమించిన, ఇంత అంటే పిల్లలతో వచ్చినా కూడా పెళ్లి చేసుకుంటా అనే మానవత్వం నీకున్న, నిన్నే వదిలేసి అక్కడ వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ కలిసి వచ్చింది కదా, తప్పు తెలుసుకొని వచ్చింది కదా, మళ్ళీ ఏదో వదిలేస్తుంది కదా అని అట్లా తెలుసుకొని వచ్చింది కదా అని చెప్పి నేను. ఎందుకంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఈ యూత్ కి మీరు ఇట్లా చెప్పడం వల్ల పిల్లలతో వాళ్ళని కూడా పెళ్లి చేసుకుంటా అని నేను చెప్పినా కదా, అది ఏమన్నా విడగొట్టేటట్టు ఉందా అన్న? ఒక మాట విడగొట్టేటట్టు లేదు. నేనేమన్నా నీకున్నా నీ పెళ్లి చేసుకుని ఉన్నా కూడా నేను గుంజుకొచ్చి చేసుకుంటానన్నా, అట్లా నువ్వు నా దగ్గరకు వచ్చినా కూడా నేను చేసుకుంటా. ఆమె ఎందుకు వస్తుంది? ఆమె ఏదైనా ఇష్యూ అయితేనే నా దగ్గరకు వస్తుంది. అట్లా నేను అది ఆలోచించి నేను చెప్పిన. ఇది కూడా నేను కుల్లం చెప్తున్నా కదా, ఒక అమ్మాయి రేప్ చేసి ఇట్లా మోసపోయినా నా దగ్గరకు వచ్చి పెళ్లి నేను చేసుకొని రెడీ. అంటే ఒక అమ్మాయి ఇట్లా చెడిపోయి ఇట్లా, ఎందుకంటే ఆమె తప్పు కాదు, ఆమె మోసం చేసిరు, అది ఆమె తప్పు కాదు, మోసం చేసిరు. నా నాది అన్న. నీ పేరెంట్స్ ఒప్పుకుంటారా? ఒప్పిస్తా. రీసెంట్ కూడా చెప్పిన మొన్న వీడియోలో, ప్రేమించండి కానీ ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి చేసుకోండి. మొన్న నువ్వు చూసినావో లేదో వీడియో, అది
మన పేరెంట్స్ వస్తున్నాయి recent గా మన పేరెంట్స్ చిన్నప్పటి నుంచి ఒకటే కోరుకుంటారు మన పెళ్లి చేయాలని చెప్పి. నువ్వు ప్రేమించు తప్పులేదు, కానీ ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి చేసుకో. నువ్వు ఒప్పించే గుద్దల్దాం లేనప్పుడు ఎందుకు ప్రేమిస్తున్నావు? ఇంట్లోకేంచి ఎన్నో కళలు అంటారు నీ మీద, పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేయాలి, మన కూతుర్ల కొడుకుల పెళ్లి చేయాలని చెప్పి. నువ్వు ఎందుకు చేస్తున్నావు అట్లా? ఒప్పించుకొని పెళ్లి చేసుకో బై అని చెప్పి నేను అట్లా కూడా చెప్పినాను. ఇవన్నీ ఎందుకు పట్టించుకోవట్లేదు చెప్పు మళ్ళీ నెగిటివ్. నేను అది నెగిటివ్ కూడా అనుకోను. మొన్న చేసిన బట్టలు మంచి చేసుకో, చూసే బుద్ధి నీకు లేకున్నా నువ్వు ఎందుకు రియాక్ట్ అవుతున్నావు? నేను అన్నానా? నేను నువ్వు అట్లా అసలు దాని అయితేనే నువ్వు నాకు రియాక్ట్ అవుతావు. ఒక జీన్స్ ప్యాంట్ మీద టాప్ అది కాకపోతే ఇంకేది వేసుకోవాలి, ఇంకేం కవర్ చేయాలి? నేను వాంటెడ్ గా గుంజుకొని వచ్చి వేసుకుంటా అని చెప్తలే. ఒక అమ్మాయిని ఒకడు పెళ్లి చేసుకుంటూ వాళ్ళిద్దరుగా ఫిజికల్ గా అయిపోయింది, పిల్లలు అన్నారు. ఆ అబ్బాడు మోసం చేసి పోయింది. పిల్లలు ఎంత పెద్దగానే ఉండరు. దీనికి నాకు ఎంతమంది ఏమని అనుకున్నా నాకు పర్లేదు. ఎప్పటి నుంచో నాకు ఇది ఆ పిల్లని ఎవడన్నా రేప్ చేసి ఒక అమ్మాయిని ఎవరన్నా రేప్ చేసి పడేసారు నార్మల్గా. ఆ అమ్మ వచ్చి నన్ను పెళ్లి చేసుకో అన్నా నేను చేసుకుంటా. ఎందుకంటే అది ఆమె తప్పు కాదన్నా, ఆమె తప్పు కాదు, ఆమె రేప్ చేసిరు. ఇప్పుడు నువ్వు నీ అంతా ఎక్స్ గురించి చెప్పినావని అదే అన్న. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, పెళ్లి మోసపోయిన వాళ్ళు వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినా నేను చేసుకుంటా. అంటే నిన్ను ఇంత ప్రేమించిన ఇంత అంటే పిల్లలతో వచ్చినా కూడా పెళ్లి చేసుకుంటా అనే మానవత్వం నీకున్న, నిన్నే వదిలేసి అక్కడ వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ కలిసి వచ్చింది కదా, తప్పు తెలుసుకొని వచ్చింది కదా, మళ్ళీ ఏదో వదిలేస్తుంది కదా అని నేను వాంటెడ్ గా గుంజుకొని వచ్చి వేసుకుంటా అని చెప్తలే. ఒక అమ్మాయిని ఒకడు పెళ్లి చేసుకుంటూ వాళ్ళిద్దరుగా ఫిజికల్ గా అయిపోయింది, పిల్లలు అన్నారు. ఆ అబ్బాడు మోసం చేసి పోయింది. పిల్లలు ఎంత పెద్దగానే ఉండరు. దీనికి నాకు ఎంతమంది ఏమని అనుకున్నా నాకు పర్లేదు. ఎప్పటి నుంచో నాకు ఇది ఆ పిల్లని ఎవడన్నా రేప్ చేసి ఒక అమ్మాయిని ఎవరన్నా రేప్ చేసి పడేసారు నార్మల్గా. ఆ అమ్మ వచ్చి నన్ను పెళ్లి చేసుకో అన్నా నేను చేసుకుంటా. ఎందుకంటే అది ఆమె తప్పు కాదన్నా, ఆమె తప్పు కాదు, ఆమె రేప్ చేసిరు. ఇప్పుడు నువ్వు నీ అంతా ఎక్స్ గురించి చెప్పినావని అదే అన్న. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, పెళ్లి మోసపోయిన వాళ్ళు వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినా నేను చేసుకుంటా. అంటే నిన్ను ఇంత ప్రేమించిన ఇంత అంటే పిల్లలతో వచ్చినా కూడా పెళ్లి చేసుకుంటా అనే మానవత్వం నీకున్న, నిన్నే వదిలేసి అక్కడ వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ కలిసి వచ్చింది కదా, తప్పు తెలుసుకొని వచ్చింది కదా, మళ్ళీ ఏదో వదిలేస్తుంది కదా అని నేను వాంటెడ్ గా గుంజుకొని వచ్చి వేసుకుంటా అని చెప్తలే. ఒక అమ్మాయిని ఒకడు పెళ్లి చేసుకుంటూ వాళ్ళిద్దరుగా ఫిజికల్ గా అయిపోయింది, పిల్లలు అన్నారు. ఆ అబ్బాడు మోసం చేసి పోయింది. పిల్లలు ఎంత పెద్దగానే ఉండరు. దీనికి నాకు ఎంతమంది ఏమని అనుకున్నా నాకు పర్లేదు. ఎప్పటి నుంచో నాకు ఇది ఆ పిల్లని ఎవడన్నా రేప్ చేసి ఒక అమ్మాయిని ఎవరన్నా రేప్ చేసి పడేసారు నార్మల్గా. ఆ అమ్మ వచ్చి నన్ను పెళ్లి చేసుకో అన్నా నేను చేసుకుంటా. ఎందుకంటే అది ఆమె తప్పు కాదన్నా, ఆమె తప్పు కాదు, ఆమె రేప్ చేసిరు. ఇప్పుడు నువ్వు నీ అంతా ఎక్స్ గురించి చెప్పినావని అదే అన్న. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, పెళ్లి మోసపోయిన వాళ్ళు వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినా నేను చేసుకుంటా. అంటే నిన్ను ఇంత ప్రేమించిన ఇంత అంటే పిల్లలతో వచ్చినా కూడా పెళ్లి చేసుకుంటా అనే మానవత్వం నీకున్న, నిన్నే వదిలేసి అక్కడ వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ కలిసి వచ్చింది కదా, తప్పు తెలుసుకొని వచ్చింది కదా, మళ్ళీ ఏదో వదిలేస్తుంది కదా అని. అంటే ఇప్పుడు నేను మొన్న నేను మళ్ళీ ఫస్ట్ కే వస్తున్నా. ఆల్రెడీ చెప్పినా నేను ఒక అమ్మాయి ఇట్లా బ్రేకప్ అయిపోయింది, అది ఎందుకు అర్థం చేసుకోలేడు వాడు, ఫిజికల్ గా రమ్మన్నాడు, ఈమె వద్దన్నది అట్లా నేను పిలిస్తే ఎందుకు వద్దన్నావు అట్లా వాడు అర్థం చేసుకోకుండా ఆమెను తిట్టి చేసి అట్లా వెళ్ళిపోయిండు. అందుకే నేను ఏమన్నా, అట్లా వాళ్ళు ఉన్నప్పుడు ఫిజికల్ గా రమ్మని చెప్పి ఫోర్స్ చేయకండి బ్రో, వాళ్ళని అర్థం చేసుకోండి అని ఈ విషయం తప్ప కానీ ఫిజికల్ గా ఇంతే అన్న నేను చెప్తుంది. ఫిజికల్ గా వాళ్ళు ఉన్నప్పుడు మీ ఇట్లా ఇరిటేషన్ ఉన్నప్పుడు వాళ్ళని ఫోర్స్ చేయకండి, వాళ్ళ పెయిన్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తారు అని చెప్పి నేను తెలిసినోనికి చెప్తే, తెలియని వాళ్ళకి చెప్తున్నా. నీకు తెలుసు అంటే నువ్వు స్క్రోల్ చేసి పడితే ఎవరు చూడమంటుంది. మీకు ఎప్పుడన్నా పీరియడ్స్ నొప్పులు అనుభవించరా మీరు? అంటే అవేదో మిషన్స్ ఉంటాయి పెట్టుకొని అనుభవిస్తారు. నేను దీనిపైన కూడా సందర్భం వచ్చింది కాబట్టి ఇన్ని గనం అవుతున్నాయి కదా, ఒకసారి నిజంగా అలాంటి వీడియో చేద్దామని అనుకుంటున్నాను. చేయండి, ఎందుకంటే నేను ఇది మన మిస్టర్ ప్రెగ్నెంట్ అని మూవీ ప్రమోషన్కి వెళ్ళిండే, బిగ్ బాస్ సోహెల్ ది. అక్కడ సోహెల్ నాకు పెట్టిండు స్టమక్ పైన, అది పెడితే చాలా దారుణమైన నొప్పి ఉండే వాస్తవానికి. నేను 1 మినిట్ కూడా భరించలేకపోయినా నేను ఆ నొప్పిని. సో ఒకసారి కుదిరితే అలాంటి వీడియోస్ పెయిన్ ని చూపిస్తూ ఇవి చేస్తే బాగుంది. ఇప్పుడున్న చేసేది అట్లా చేసినా కూడా వేసుకునేటోళ్ళు ఉన్నారు. నువ్వెందుకు పెట్టుకున్నారా, నువ్వు ఆడోన్వా అని ఇక అన్నటోళ్ళు అంటారు. అదే చెప్తున్నా, అట్లా అనేటోళ్ళు ఉన్నారు కాబట్టి ఇంతగానం అవుతుందన్న. ఒక ఆడపిల్ల నిజంగా బ్రతకడానికి, తన జీవనం ముందుకు సాగడానికి ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి ఆ ఏమంటారు బేబీని అంటే ఆ జన్మనిచ్చే క్రమంలో ఉన్నటువంటి నొప్పులే చాలా దారుణంగా ఉంటాయి. అది మనం భరించలేని నొప్పులు. నువ్వు చెప్పేది తప్పు లేదు, తప్పు ఉందని కూడా నేను చెప్తలేదు. కాకపోతే వాళ్ళకే ఇరిటేషన్ వస్తుంది కదా, ఇంకెందుకు కంటిన్యూ చేస్తున్నావు, దాన్ని ఆపేయచ్చు కదా అనేదే కాన్సెప్ట్ ఆఫ్ మై వీడియో. నేను 10 వీడియోలు చేస్తే ఒక 3 వీడియోలు అది అమ్మాయిల కోసం చెప్తా, మిగతా 7 వీడియోలు నేను వేరేవే చేస్తున్నా.
అంటే నేను ఫస్ట్ చేసినానేమో అమ్మాయిల వీడియో, ఇప్పుడు అమ్మాయికి నచ్చలేవు అంటే నువ్వు కొంతమందికి నచ్చలేవేమో అన్న. నేను ఇందాకనే చెప్పిన ఏదో మొరుగుతున్నాయని చెప్పి నేను చేసుకుంటా పోకుంటుంటాను. సరే అని ఇప్పుడు నేను వీడియోలు చేసిన అమ్మాయిలకు నచ్చలేవు అని చెప్పినావు. ఇప్పుడు నా వీడియోలకి లేదా 30-40K లైక్స్ నార్మల్గా వస్తాయి, కొన్ని 100K లైక్స్ వస్తాయి. నచ్చకపోతే నాకు 1 లైక్ కూడా రావద్దు కదా, రావద్దు. ట్రోల్ చేసిన వీడియోస్ కూడా లైక్స్ చాలా ఉన్నాయి. అది ట్రోల్ చేసే వాళ్ళందరూ నేను చెప్తున్నా, నేను పర్సనల్ ట్రోల్ చేసే వాళ్ళకి నెగిటివ్ అంతా లైక్ కొడతారు. నా పర్సనల్ కి నేను అమ్మాయిలకు నచ్చకపోతే కనుక, కొంతమందికి పబ్లిక్ కి నచ్చకపోతే నాకు ఒక్క లైక్ కూడా రావద్దు. ఎందుకు వస్తాయి? ఎన్ని ప్రపోజల్స్ వస్తుంటాయి మీకు? చూడడానికి బానే ఉన్నారు కదా, చెప్పండి పర్లేదు. అరే నేను ఇప్పుడు ప్రపోజల్స్ నార్మల్ గా వస్తాయేమో అన్ని పట్టించుకుంటాం. అంటే చూస్తుంటారా ప్రపోజల్స్ వస్తుంటే? చూస్తామేమో, రెస్పాన్స్ కావాలి అవరా అంటే ఎలాంటి? ఇప్పుడు ఎట్లయిపోయింది, నిజంగా చెప్తున్నారు ఉట్టిగా చెప్తున్నారు కూడా అర్థమవుతుంది. మొన్న ఐ లవ్ యూ అని చెప్పి కింద అక్క అని పెడితే మళ్ళీ అదొక, మొన్న అక్క తమ్ముడు అని అన్న చెల్లెమ్మ అని విలువమంటే పుణ్యానికి పిలిచేందుకు అదొక ట్రోల్ అయింది. చెల్లమ్మ అని విలువమంటే చెల్లమ్మ అని పెడితే ఇంకోసారి వీడియోస్ ఆమె 10 కమెంట్ అన్న ఒక్కసారి విలువన్న చెల్లమ్మ, ఒక్కసారి విలువన్న చెల్లమ్మ అంటే ఒక్క కమెంట్ పెట్టి అది ఒక్క కమెంట్ పెట్టింది పాపం అయింది, అది కూడా ట్రోల్ అయింది. ఏం చేసినా ట్రోల్ అయింది. ఇప్పుడు కమెంట్లు చూస్తే 10 కమెంట్ల నీకు 5 కమెంట్లు అన్న ఒకసారి తమ్ముడు అని విలువ, అని ఒకసారి అన్న అని విలువ అని వస్తుంది. కానీ నీ దగ్గర ఆ పాజిటివ్ గా తీసుకునే తత్వం బాగుంది. ఇంత ట్రోల్స్ అవుతున్నా కూడా అన్న ఎందుకు తీసుకుంటా అంటే, ఇప్పుడు వాళ్ళు ఇవి కూడా ఆపే అంటే ఎందుకు ఆపేసామన్న? పుణ్యానికి వచ్చిందా ఇంతగానం? ఎంత కష్టపడితే ఎన్ని సాక్రిఫైస్ చేసి వచ్చినా అన్న ఇంతగానం ఆడి ఎన్నో నాకు తెలుసా నా మనసుకి ఎన్నో సాక్రిఫైస్. పర్సనల్ గా మీ ఫ్రెండ్స్ ఏమంటుంటారు? ఏమన్నారు అన్న పర్సనల్గా ఫ్రెండ్స్? అరే మాట్లాడేటోళ్ళు మాట్లాడుతూ ఉంటారా నువ్వు? ఎందుకంటే వాళ్ళు కుద్దు చూసి నేను ఎంతగానో ఏం చేస్తున్నానా, వాళ్ళతోని టైం స్పెండ్ చేయకుండా నేను వీడియోస్ పైన కంటెంట్ కోసం ఎంత చేస్తున్నానా అట్లా. అరే నువ్వు ట్రోలింగ్ వెళ్తుంటావా ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళడం? ఆల్కహాల్ తీసుకుంటారా? నిజంగా తాగుతుండే, మానేసిన. ఓకే. సో ఇప్పుడు స్కూల్లో పిల్లలకు డాన్స్ క్లాస్ నేర్పించడానికి వెళ్తుంటారు కదా, సో వాళ్ళు అంటుంటారా సార్ మీ పైన ఇట్లా ట్రోల్స్ వస్తున్నాయి? వాళ్ళు అంటుంటారు వాళ్ళు కూడా సార్ మీ వీడియోస్ చూస్తుంటాం సార్, అది చేస్తుంటాం సార్. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు నేర్పిస్తారు? నేను ఫస్ట్ నుంచి 10th ఇంటర్ అంతా. సో వాళ్ళు చెప్తూ ఉంటారు సార్ మీ పైన వస్తున్నాయి ఇట్లా చెప్తూ ఉంటారు. మొన్న ఒక్కడన్న మర్చిపోయినా మెయిన్, మొన్నొక్కడు బాయ్ డిగ్రీ కాలేజ్కి వెళ్ళినప్పుడు వాడు చెప్పిండు అనమాట, అన్న నేను కూడా బ్యాడ్ కమెంట్ చేసిన నీకు, కానీ సారీ అన్న నన్ను మా అమ్మ తిట్టిందన్న నీకు బ్యాడ్ కమెంట్ చేసినందుకు, సారీ అన్న ఏమనుకోకు. నేను ఎంబడే మళ్ళీ ఒక 2 days తర్వాత నీకు గుడ్ కమెంట్ కూడా చేసిన, నువ్వు దానికి లైక్ కొట్టినావు, అది ఆయన పేరు గుర్తు పెట్టుకున్నాను, నువ్వు నాకు దానికి లైక్ కొట్టినావు, కానీ సారీ అన్న మా అమ్మ తిట్టింది నన్ను నీకు కమెంట్ చేసినందుకు. నేను ఆమె ఎట్లా చూసిందంటే నా వీడియోస్ చూపించిందంట అతను, నీ వీడియో చూపించిన అన్న నాకు బ్యాడ్ కమెంట్ పెట్టినా అని చెప్తే మా అమ్మ తిట్టింది, ఎంబడే నేను మా అమ్మ ముంగట్నే నేను గుడ్ కమెంట్ పెట్టినా అని చెప్పింది అన్న. ఇటువంటి 100 బ్యాడ్ కమెంట్స్ వస్తే ఒక్క కమెంట్ చాలన్న మనసుకి హ్యాపీగా అవ్వడానికి, అట్లా అనుకోనే ముంగడు పోతా. సో లైక్స్ కోసం ఫాలోవర్స్ కోసం అమ్మాయిలను దేవుడిని మాత్రం ఉపయోగించుకోవట్లేదు. నేను చెప్తున్నా, దేవుని కాడ చేసేది ఉంటే ప్రతి ఒక్క వీడియో దేవుని ముంగట కూర్చొనే చెప్తుండే, ఇప్పుడు కూడా దేవుని నేర్చుకుంటుండే పెట్టుకొని చేస్తుండే. చెప్తున్నా ఒక మాట. కూల్. ఏదన్నా ప్రజలకు చెప్పాలనుకుంటే అదే ఒకటే, నేను ప్రజలకు ట్రోలర్స్కి చెప్తున్నా, మీరు ఎన్నన్నా వేసుకోరి, మీరు ఏమన్నా వేసుకోరి, ఎంతనన్నా తిట్టుకోరి, అక్క అనుకోరి, చెక్క అనుకోరి, ఏమన్నా అనుకోరి, ముంగటికి పోతూనే ఉంటా. ఇంకా చేస్తావా ఇంకా చెయ్యి, ఇప్పుడు ఈ వీడియో కూడా ట్రోల్ చేస్తావా ఇది కూడా చేసి పడతాయి, నేను ముంగటికి పోతూనే ఉంటా. నమస్తే. సో ఇది ఒక్కటి లాస్ట్ వీడియో అంతా అయిపోగానే హెడ్ ఇట్లా ఎందుకంటావు? మనం డాన్సర్ కదా కావాలనే అది ఇట్లా మూమెంట్ వెళ్ళిపోతుంది. కూల్. దాని గురించి బాగా ట్రోల్స్ వచ్చినండి. ఇది కూడా ఒక్కటి చెప్తా, చాలా మంది అంటారు అరే నువ్వు డాన్స్ మంచిగా చేస్తున్నావు కదా, డాన్స్ వీడియోలు చేసుకుంటా కూర్చోవచ్చు కదా, ఇవెందుకు చెప్తున్నావు అంటే, డాన్స్ వీడియోలు సరే చేస్తా, ఇది పబ్లిక్ వెళ్తుంది కదా అన్న, ఇప్పుడు నీ కోసం అని చెప్పి నేను వేరే వాళ్ళకి ఇట్లా చేయలేను కదా. కొంతమంది మీ స్టూడెంట్స్ మెసేజ్ చేసారు నాకు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వండి అని చెప్పి, అదే ఆ నెగిటివ్ కామెంట్స్ దాని గురించి. వాళ్ళకి lakhs of followers ఉన్నారు, మీ స్టూడెంట్స్ డాన్స్ స్టూడెంట్స్ lakhs of followers. అండ్ ఇంకోటి అన్న, నేను కనుక బ్యాడ్ వీడియోలు చేస్తే నాకు మంచి వాళ్ళు ఆర్టిస్టులు, ఇప్పుడు పేర్లు ఎందుకు చెప్పడం కానీ మంచి వాళ్ళు నాకు మెసేజ్లు చేస్తున్నారు. ఆర్టిస్టులు ఇప్పుడు బిగ్ బాస్ రీసెంట్ గా బిగ్ బాస్ వాళ్ళు అంటే అందరూ కాదు, ఒక కొంతమంది ఇప్పటిదాకా పెద్ద వాళ్ళు ఒక 10 members 11 members ఆర్టిస్ట్ స్టేజ్ వాళ్ళే నాకు బ్రో ఇట్లా పెడతారు, బ్రో ఇగ్నోర్ పాజిటివ్ నెగిటివ్ కమెంట్స్, జస్ట్ మూవ్ ఆన్, your content is good, don't change, like your content is good, just keep moving on, keep going on. చాలా మంది అయితే ignore bad comments, take it a positive way, కుదిరితే బిగ్ బాస్కి వెళ్ళండి, సీరియస్ గా చెప్తున్నా. ఇంకా బాగా కష్టపడి వచ్చారు, ఈ స్టేజ్ వరకు వచ్చారు, కుదిరితే ప్లీజ్ బిగ్ బాస్కి వెళ్ళాలి, ఇంకా ఎంటర్టైన్ చేయాలి. మిమ్మల్ని చూసి నవ్వుకుంటారు, ఇప్పుడు ఫైనల్ ఏంది నవ్వుకుంటున్నారు అని ఒకటే చెప్తున్నా, మీ కమెంట్సే నాకు ఆశీర్వాదం. సూపర్ నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ క్రాంతి కుమార్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా ఇంటర్వ్యూ ఇచ్చినావు, థ్యాంక్ యూ అలాట్. సో గైస్ ఇది అనమాట,
సో ఇది అంటే వాస్తవానికి ఇంటర్వ్యూని కొంచెం ట్రోల్ విధంగా ఈ విధంగా చేయడం పెద్ద కథ అది చేసేయచ్చు, కానీ అసలు తన మైండ్లో ఏముంది తెలుసుకోవాలి కదా, అసలు ఏం జరుగుతుంది అనేది. అందుకే కొంచెం నీట్గా డీసెంట్గా చేయడానికి ట్రై చేశాను. సో మ్యాక్సిమం మీరు మీ ఒపీనియన్ని ఈ వీడియో కింద కూడా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ వేదాంత్. కీప్ స్మైలింగ్. స్టే ట్యూన్డ్.